24వ అధ్యాయంలో మనం ఏం ధ్యానించాము? మరి ఏలియాజరు ఏ ఉద్దేశంతో పంపబడ్డాడో ఆ ఉద్దేశం నెరవేర్చి అబ్రహాము కోరినట్లుగానే రిబ్కాను ఎలియాజరు మరి ఇస్సాకు వద్దకు తీసుకురాగా ఇస్సాకు రిబ్కాను వివాహం ఆడినట్లుగా 24వ అధ్యాయం ముగింపు మరి ఇస్సాకు రిబ్కాను వివాహముతో ముగించబడుతుంది. 25వ అధ్యాయం నుంచి మనం ఈరోజు ప్రారంభించబోతున్నాం. ఈ 25వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఎంతో ఆశీర్వదించట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా అబ్రహాము 3 జనాంగములకు మూల పురుషుడుగా ఉన్నాడు. ఎన్ని జనాంగములకు? గడి చెప్పాలి. మామూలుగా ఒక వ్యక్తి ఒక జనాంగానికి మూల పురుషుడిగా ఉంటాడు. మీరు ప్రపంచంలో మీరు ఎవరైనా గొప్ప వ్యక్తులు చూసుకోండి, ముఖ్యంగా మతపరమైన వ్యక్తులు చూసుకోండి, ఒక వ్యక్తి ఒక జనాంగానికి మూల పురుషుడిగా ఉంటాడు. కానీ అబ్రహాములో ఒక విశిష్టత ఏమంటే అబ్రహాము 3 జనాంగములకు ఆయన మూల పురుషుడిగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు అబ్రహాంని ఆశీర్వదిస్తూ ఆశీర్వాదంలో భాగంగా 3 వాటిని పలికాడు దేవుడు అబ్రహాముతో. మీరు ఆదికాండము 13వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ నీ సంతానమును భూమి మీద ఉండు రేణువు వలె విస్తరింపజేస్తానన్నాడు. భూమి మీద రేణువు వలె విస్తరింపజేస్తానన్నాడు. 15వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే నీ సంతానము ఆకాశ నక్షత్రము వలె విస్తరింపజేస్తాను అని చెప్పాడు. ఇంకాస్త ముందుకెళ్తే 22వ అధ్యాయం 17వ వచనంలో నీ సంతానము సముద్రమునందలి ఇసుక రేణువు వలె విస్తరింపజేస్తానని చెప్పాడు. అంటే దేవుడు అబ్రహాము ఒక సంతానం విస్తరింపజేస్తాను అని చెప్పుటలో 3 విషయాలు ఉన్నాయి. మొదటిదేమో భూమి మీద ఉండు రేణువు వలె, రెండవది ఆకాశంలోని నక్షత్రముల వలె, మూడవది సముద్రం నందలి ఇసుక రేణువు వలె. 3 వాటితో దేవుడు పోలుస్తూ నీ సంతానము ఈ విధంగా ఉండును అని చెప్పి ఉన్నాడు. దేవుడు ఈ 3ని మీరు బాగా అబ్జర్వ్ చేస్తే, బాగా గమనించినట్లయితే భూమి మీద ఉన్నటువంటి రేణువులు, సముద్రము నందలి ఇసుక రేణువులు, ఈ 2 కూడా భూ సంబంధమైనవి. ఈ 2 కూడా భూ సంబంధమైనవి. ఆకాశపు ఒక నక్షత్రాలు పర సంబంధమైనవి. అనగా ఈ 3 2 భూ సంబంధమైనవి, ఒకటేమో పర సంబంధమైనది. ఎందుకు ఈ మాట చెప్తానంటే అబ్రహాము ఈ అధ్యాయములో శారా మరణించిన తర్వాత కెతూరా అటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకుంటాడు. కాబట్టి దేవుడు అబ్రహాంకి ఇష్మాయిలే కాదు, అబ్రహాంకి ఇస్సాకే కాదు, కెతూరా వల్ల కూడా సంతానం లభిస్తుంది. ఇస్సాకు ఒక జనాంగం ఒకటి, ఇష్మాయిల్ నుండి వచ్చినటువంటి జనాంగం ఒకటైతే ఈ 25వ అధ్యాయములో కేతు నుండి వచ్చినటువంటి జనాంగం కూడా ఒకటి ఉంది. మొత్తానికి అబ్రహాం ఒక 3 కుమారులలో నుంచి 3 జనాంగాలు బయలుదేరుతున్నాయి. అయితే ఇస్సాకు, ఇష్మాయేలు లేక ఇక కెతూరు ఒక కుమారులు, ఈ 3 చూసినట్లయితే ఇసుక రేణువులు, అలాగే భూమి మీదటువంటి రేణువులు, సముద్రంలో ఇసుక, ఈ 2 కూడా భూ సంబంధమే కదా. ఇన్ ద సేమ్ వే ఇష్మాయేలు భూ సంబంధే. ఈ అధ్యాయములో కేతురు వల్ల పుట్టినటువంటి కుమారులు కూడా భూ సంబంధులే. అందుకే వారు భౌతికంగా దీవించబడిన వారుగా ఉన్నారు, భౌతికంగా ఆస్వాదించబడ్డారు. కారణం ఏంటి? వాళ్ళ తండ్రి బట్టి వాళ్ళు దీవించబడ్డారు. వాళ్ళు ఏదో ఆత్మీయులను లేదా వాళ్ళు ఏదో ఎన్నుకోబడిన వారు కాకుండా అబ్రహామును బట్టి వీళ్ళు దీవించబడ్డారు. అయితే ఆకాశము ఒక నక్షత్రం వలె అని మాట్లాడుతున్నప్పుడు అది ఎవరికంటే ఇస్సాకు ఒక జనాంగం. ఎందుకంటే మిగతా 2 కూడా శరీరమును బట్టి జన్మించిన వాళ్ళే. మిగతా ఈ 2 జనాంగాలు కూడా శరీరమును బట్టి పుట్టిన వాళ్ళే, కానీ వాగ్దానం బట్టి పుట్టిన వాళ్ళు కారు. కానీ ఇస్సాకు ఒక విశిష్టత ఏమంటే ఇస్సాకు వాగ్దానం బట్టి జన్మించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మరి అబ్రహాం పుట్టినటువంటి అనేక కుమారులలో ఇస్సాకుని ఎన్నుకోవడానికి కారణం ఏమంటే ఇస్సాకు వాగ్దానం బట్టి జన్మించి ఉన్నాడు. ఆమేన్. రైట్. 25వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను, ఆమె పేరు కెతూరా. చెప్పండి గట్టిగా, కెతూరా. గట్టి చెప్పాలి, కెతూరా. కెతూరా. సాధారణంగా మన భారతదేశంలో బాగా తెలిసినటువంటి పేర్లు మన నోటికి వచ్చేస్తాయి.
బైబిల్లో చాలా చాలా పేర్లు ఉన్నాయి. కొన్ని పేర్లు మన నోటికి కూడా అందవు, లేదా మన నోరు తిరగదు ఆ పేర్లు పలకడానికి. అయితే మన బైబిల్ స్టడీలో చాలా పేర్లు మనం పలుకోబోతున్నాం. హల్లెలూయా. అబ్రహాముని ఎవరు వివాహం చేసుకున్నాడు? ఇది చెప్పాలి. ఎవరిని? కెతూరా. కెతూరా అనగా సుగంధ ద్రవ్యములు అని అర్థం. కెతూరా అనగా సుగంధ ద్రవ్యములు అని అర్థం. ప్రతి పేరుకి ఒక అర్థం ఉంటుంది. ఈరోజు చాలా ఫ్యాషన్ అయిపోయిందని పిల్లలు పేరు పెట్టేటప్పుడు ఏదో పేరు తగిలిచ్చేస్తూ ఉంటారు. పొరపాటున వాళ్ళను ఎందుకయ్యా మీ బిడ్డకి ఈ పేరు పెట్టామంటే తెలియదునా, ఏదో బాగుందని తగిలిచ్చేసా. ఎందుకు వాళ్ళ బిడ్డలకు ఆ పేరు పెడతారో తెలియదు. ఆ పేరు ఒక మూలం ఏంటో తెలియదు. ఆ పేరు ఒక భావం ఏంటో తెలియదు. ఏదో ట్రెండీగా ఫ్యాషన్గా కనపడిందా తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు తగిలించడమే తప్పటి నుంచి మరి అర్థవంతంగా పేర్లు పెట్టడం అనేది ఈ దినాల్లో చాలా కొదవైపోయింది. మన బిడ్డలకు పేర్లు ఎలా ఉండాలి? ప్రార్థనాపూర్వకంగా యోచించి మన అనుభవానికి తగ్గట్టుగా, ఏ అనుభవంలోంచి మనకు కుమారులు జన్మించి ఉన్నారో, ఏ అనుభవంలోంచి మనకు సంతానము దేవుడు అనుగ్రహించున్నాడో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మన బిడ్డలకు ఆ పేరు ఉంచితే ఎంతో ఆశీర్వదకరమైంది. మన బిడ్డలు ఎవరైనా ఎందుకు మీ తల్లిదండ్రులు ఈ పేరు పెట్టారు అంటే వారు గొప్ప సాక్ష్యం చెప్పాలి. బైబిల్ అనేకులు వాళ్ళ అనుభవంలోంచి ఆ పేరు పెట్టడం ద్వారా ఆ పేరు నిజంగానే సార్థకమైంది. సమూయేల్ అని హన్నా పేరు పెట్టింది. ఎందుకంటే దేవుడు మరి తన ప్రార్థన విన్నాడు. సమా అంటే వినుట, ఎల్ అంటే దేవుడు నా మరం విన్నాడు అని కొడుకు సమూయేలు పేరు పెట్టింది. ఎవరైనా సమూయేలు వద్దకు వచ్చి ఎందుకై మీ తల్లి ఆ పేరు పెట్టిందంటే నా తల్లి ప్రార్థన దేవుడు విన్నాడండి. కొన్ని సంవత్సరాలుగా మా తల్లి మరి గొడ్రాలుగా ఉన్నప్పుడు మరి నీళ్లు పోసినట్లుగా నా తల్లి దేవసల్లో మరి హృదయం అంతా కూడా కుమ్మరించుకుంది. అయితే దేవుడు రోజున నా తల్లి ప్రార్థన విన్నాడు. నా తల్లి ప్రార్థన విని జవాబుగా నన్ను నా తల్లికి అనుగ్రహించి ఉన్నాడు. అందుకే నా తల్లి నాకు ఆ పేరు పెట్టింది అంటే ఎంత గొప్ప సాక్ష్యం అది, ఎంత గొప్ప టెస్టిమోనీ అది. మన బిడ్డలకి పేరు అలాగ పెట్టాలి. కాబట్టి లోకస్తుల వల్ల ఇంటర్నెట్లో గూగుల్ చేసి లేకపోతే బుక్స్ మీ పిల్లలకు పేర్లు పెట్టడానికి ఒక పుస్తకాలు ఎక్కడైనా మీరు బస్ స్టాండ్లో కానీ స్టేషన్లో కానీ వెళ్తే కొన్ని పుస్తకాలు దొరుకుతాయి. ఆతో ఎన్ని పేర్లు మొదలవుతాయి, ఆహా నుంచి ఎంతవరకు ఎన్ని పేర్లు మొదలవుతాయి, ఇవన్నీ కూడా పేర్లు కనపడగానే అన్నీ చదువుతూ ఉంటాను అనమాట. ఈ పేరు అయితే మా బంధువులో చాలామందికి లేదు కదా, ఈ పేరు తగ్గించేస్తాం. అలా కాదు. నీ అనుభవం ఏమై ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకొని, అంటే గూగుల్ వెతకడం తప్పని చెప్పట్లేదు, లేకపోతే సమాచారం కొరకు ఏదో రిసోర్స్ని వెతకడం తప్పని చెప్పట్లేదు, కానీ నీ అనుభవం నుంచి ఆ పేరు ఉంచగలగాలి. ఆమేన్. రైట్. కెతూరు అనగా ఏంటి? గట్టిగా చెప్పాలి. కెతూరు అనగా సుగంధ ద్రవ్యం. సుగంధ ద్రవ్యము ఒక వాసన ఎలా ఉంటుంది చెప్పండి? సుగంధ ద్రవ్యంలో వాసన ఎలా ఉంటుంది? చాలా చెడ్డ వాసనగా ఉంటుందా? పరిమళ వాసనగా ఉంటుంది కదా, పరిమళ వాసనగా ఉంటుంది. కెతూరు అనగా మరి సుగంధ ద్రవ్యముల వలె పరిమళ వాసనగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క కెతూరు అనే పదం నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోగలగాలి. ఏ విధంగా మా పరిమళ వాసనగా ఉందో, ఏ విధంగా సుగంధ ద్రవ్యముల వలె అనేటువంటి పేరు కలిగి ఉందో, క్రైస్తవులుగా మనం కూడా దేవునికి సుగంధ ద్రవ్యముల వలె, దేవునికి పరిమళ వాసనగా ఉండాలి. అలలో ఎలా ఉండాలి? ఏం చెప్పాలి? ఎలా ఉండాలి? పరిమళ వాసనగా ఉండాలి. కొందరు గబ్బు వాసన పడుతూ ఉంటారు అన్నమాట, చెడ్డ వాసన. దేవునికి ఎలా ఉండాలి? పాస్ గారు, దేవునికి పరిమళ వాసనగా ఉండాలంటే ఏ డియోడ్రెంట్ వాడాలి? దేవునికి పరిమళ వాసనగా ఉండాలంటే ఏ షాంపూ వాడాలి? లేకపోతే ఏ సెంటు వాడాలి? ఈ ప్రపంచంలో మనుషులకు పరిమళ వాసనగా ఏవో సెంట్లు కొడుతుంటాము, కానీ మనుషులకి నువ్వు సువాసనగా ఉండొచ్చు, దేనికి దుర్వాసనగా ఉండొచ్చు. కానీ మనకు కావాల్సింది దేవుని దృష్టిలో మనం సువాసనగా ఉండాలి. హల్లెలూయా. ఎఫెసీ 5వ అధ్యాయము 2వ వచనం చదవాలి. ఎఫెసీ 5వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలా ఉండుటకట? గడి చెప్పాలి. ఎలా ఉండాలంట? ఎవరికి? క్రీస్తుకు పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా బలిగాను అప్పగించుకున్నాడు. నువ్వు ఒక పరిమళ వాసనగా ఉండాలి అని అంటే ఒకప్పుడు ఉండలేదన్నమాట కదా. ఒకప్పుడు పరిమళ వాసనగా ఉండలేవు నీవు. ఒకప్పుడు పాపులుగా ఉన్నటువంటి మనము, చీకట్లో చిందులాడుతున్నటువంటి మన జీవితము దేవునికి చెడ్డ వాసనగా ఉండేది. విమోచించబడని, రక్షించబడని ప్రతి వ్యక్తి కూడా
దేవుని దృష్టిలో వాడు దుర్వాసన కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేవుని స్తోత్రం, ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తంతో కడగబడతామో మన దుర్వాసన అంతా కూడా తొలగిపోయి దేవునికి పరిమళ వాసనగా మార్చబడతాం. హల్లెలూయా. చెలుపైకి యేసయ్యా, నీ రక్తములో కడగబడుట వలనే తండ్రికి నేను పరిమళ వాసనగా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లడ్. ప్రపంచంలో ఏ సోపుని గబ్బు కడగలేదు, యేసు రక్తం మాత్రమే కడుగుతాయి. ఈరోజు అడ్వర్టైజ్మెంట్లో చాలా వస్తుంటాయి అన్నమాట, ఇది వాడండి మీ గబ్బు పోతుంది, ఇది వాడండి మీ మురికి పోతుందని. కానీ పాపపు ఒక మురికిని తొలగించేది కేవలము యేసుక్రీస్తు రక్తం మాత్రమే. హల్లెలూయా. ఈ పలు చెప్పండి, నేను పరిమళ వాసనగా ఉన్నాను, యేసు రక్తంతో కడగబడ్డాను, కాబట్టి నా తండ్రి దృష్టికి నేను పరిమళ వాసనగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 2 కొరింథీ 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. 2 Corinthians 2nd chapter 14 to 16. పౌలు రాస్తున్నాడు అక్కడ ఏమని, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తు గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచున్న ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. స్తోత్రం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. హల్లెలూయా. పౌలు రాస్తున్నాడు, ఏం రాస్తున్నాడు, మేము దేవునికి క్రీస్తుకు సువాసనై ఉన్నామని రాస్తూ, మనము నశించుచున్న వారికంట వాళ్ళకి ఎలాంటి వాసన అంట, దుర్వాసన. నశించే వారికి చదవండి, మరణపు వాసన. రక్షించబడుతున్న వారికి జీవార్థమైన జీవపు వాసన. చెప్పండి, మరణపు వాసన, జీవపు వాసన. దేవుడు చెప్పాలి, మరణపు వాసన, జీవపు వాసన. కాబట్టి మనము 2 రకాల వాసనలుగా ఉన్నాం మనమంతా. రక్షణ లేని వారికట మరణపు వాసన. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు అనుకోండి, 3 రోజులు ఏంటిది, అలాంటి వాళ్ళతో పక్కన నిలబడితే ఎలా ఉంటుంది చెప్పండి, ముక్కు మూసేసుకొని బయటకు వచ్చేస్తాం, దుర్వాసన. రక్షించబడినటువంటి మనము లోకస్తుల దగ్గర గడిపితే, అరే నీకు దండం పెడతారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోరా అంటారు. అవునా లేదా? ఎందుకు? ఈ జీవార్థమైనటువంటి వాసన వాళ్ళకి అంత అనిపించదు, వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారు, వాళ్ళకి అది మరణార్థమైనటువంటి వాసన. అందుకే క్రీస్తు ప్రేమ అన్నా, దేవుని వాక్యం అన్నా, సువార్త అన్నా, రక్షణ మార్గం అన్నా, సహవాసం అన్నా, ఇలాంటి మాటలు వాళ్ళ దగ్గర మాట్లాడితే మనము వాళ్ళకి ఎలా ఉంటామంట, మరణపు వాసనగా ఉంటామంట. అదే మనము విశ్వాసుల మధ్య, రక్షించబడిన వారి మధ్య దేవుని రక్షణ కార్యము, దేవుని కృప గురించి, దేవుని మేల గురించి, దేవుని యొక్క గొప్పతనం గురించి ప్రకటిస్తూ ఉంటే రక్షించబడిన వారికి మనం ఎలాంటి వాసన, జీవార్థమైనటువంటి వాసన. అరే ఇంకాస్త చెప్పవా వాక్యము, నీ సాక్ష్యం అద్భుతంగా ఉంది, నీ యొక్క జీవితపు చరిత్ర చాలా అద్భుతంగా ఉంది, నువ్వు వాక్యం చెప్తుంటే, పాటలు పాడుతుంటే అద్భుతంగా, ఇంకా ఎక్కువగా వినాలుంది, ఇంకా ఎక్కువగా ఆలోచించాలుంది అంటే వీళ్ళకేమో జీవార్థమైన వాసన, వీళ్ళకేమో మరణార్థమైన వాసన. ఏదో రీతిగా మొత్తానికి నువ్వు వాసన ఎదజల్లుతూ ఉన్నావు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే మనమంతా కూడా వాసన వెదజల్లేటువంటి క్రైస్తవులుగా ఉండగలగాలి. మనం ఒకే వాసన వెదజల్లుతాం అంటే మరి 2 రకాల వాసనలు కాదండి, మన సువాసన వెదజల్లుతాం. మన సువాసన లోకస్తులకి మరణపు వాసనగా ఉంటుంది. అర్థమైందా? ఒకటే సువాసన, కానీ లోకస్తులు దాన్ని రుచించారు. అయితే దేని బట్టి సత్తుగా గమనించాలి, పువ్వు ఏ విధంగా అయితే వికసించి పరిమళ వాసన వెదజల్లుతుందో దాని ద్వారా మకరందములను ఆకర్షిస్తుంది కదా, తేనెటీగలను ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే ఈ ఫ్రాగ్నెన్స్ వెదజల్లుతుందో పువ్వు ఎక్కడో వెళ్తున్నటువంటి ఒక మకరందంను ఆకర్షిస్తుంది. క్రైస్తవుడు కూడా రక్షించబడిన తరువాత, విమోచించబడిన తర్వాత, దేవుని సంఘంలో చేర్చబడిన తర్వాత క్రైస్తవుడు కూడా ఆ విధంగా పువ్వు వలె వికసించడం ప్రారంభించాలి. ఆ మకరందాన్ని వెదజల్లాలి, ఆ సువాసన వెదజల్ల, తద్వారా ఎన్నో ఆత్మల వంటి తేనెటీగల్ని నువ్వు ఆకర్షించగలగాలి. హల్లెలూయా. రోడ్డు మీద పోతా ఉంటే ఇంట్లోంచి చక్కని బిర్యానీ వాసన వస్తుంది. అంతవరకు వేగంగా వెళ్తుంటే నీవు మెల్లిగా నీ అడుగులన్నీ కూడా
స్లో అవుతాయి. ఎందుకు? ఎక్కడెక్కడో బిర్యానీ వాసన వస్తూ ఉంది. లేదా ఇంట్లో అటు తిరుగుతూ ఉంటావు, ఇంట్లో అమ్మ మంచి వంట చేస్తూ ఉంటుంది, ఆ వాసన ఎక్కడో దూరంలో నీకు నీ మొక్కలకు వచ్చేస్తూ ఉంది. వెంటనే నీ యొక్క దృష్టి అంతా కూడా వాసన, అంటే ఆ స్మెల్ నిన్ను అట్రాక్ట్ చేస్తూ ఉంది. క్రిస్టియన్గా నీ లైఫ్ ఎలా ఉండాలంటే ఆకర్షించేటువంటి సువాసనగా ఉండాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నప్పటికీ కూడా నీ యొక్క సువాసన బట్టి వాళ్ళు ఆకర్షించబడాలి. నీ లైఫ్ స్టైల్ బట్టి, నీ మాట తీరు బట్టి, నీ యొక్క భావాలు బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ భక్తిని బట్టి, ఎవరిని నువ్వు పిలవకపోయినా నీ సువాసన బట్టి వాళ్ళే ఆకర్షించబడతారు. హల్లెలూయా. వాళ్ళే ఆకర్షించబడి నీ వద్దకు వచ్చినప్పుడు, అప్పుడు అడిగినప్పుడు నువ్వు సువార్త చెప్తే ఖచ్చితంగా ఆలకించేవారుగా ఉన్నారు. యేసు నామములో మనమంతా కూడా అలాగ పరిమళ వాసనగా ఉందుముగాక. హల్లెలూయా. చెప్పండి, పరిమళ వాసన. క్రీస్తుకి పరిమళ వాసనగా సుగంధ ద్రవ్యముల వలె ఉన్నాను. అయితే ఇక్కడ ఒక విషయం నేర్చుకోగలగాలి. పరిమళ వాసనగా ఉంటున్నావా? అయితే ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండకపోతే నీ వాసన కాస్త దుర్వాసనగా మార్చబడే అవకాశం ఉంది. ప్రసంగి 10వ అధ్యాయం మొదటి వచ్చి చదవండి. మొదటి వచ్చటం ప్రసంగి 10వ అధ్యాయం మొదటి వచ్చి చదవండి. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. చాలు. బుక్కావాని తైలమని ఉంది. ఇంకొక తాజ్మహల్ చూస్తే పరిమళ సుగంధ ద్రవ్యములు అని ఇంకొక తాజ్మహల్ రాయబడి ఉంది. ఈ సుగంధ ద్రవ్యములలో చచ్చిన ఈగలు పడితే ఏమవుతుందంట? ఇటు చెప్పాలి, ఏమొస్తుందంట? పరిమళ వాసన. సుగంధ ద్రవ్యములలో చచ్చిపోయిన ఈగలు పడితే ఎలాంటి వాసన వస్తుంది? చెడు వాసన వస్తుంది. కాబట్టి ఆ సుగంధ ద్రవ్యములలో లేదా ఆ తైలంలో ఈగలు పడకుండా చూసుకోవాలి. ఈ ఈగల్ని ఎవరు ఆకర్షించవు, అవే వచ్చి పడతా ఉంటాయి. మీరు చూసారా? మీరు ఎప్పుడన్నా కొబ్బరి నూనె డబ్బా తీస్తే దాంట్లో ఎన్నెన్ని పురుగులు ఉంటాయి కదా. ఇప్పుడు కాబట్టి మనం ట్రెండ్ మారింది అనుకోండి. పాతకాలంలో ఉన్నటువంటి ఇళ్ళలో చూస్తే ఆ లిడ్ ఓపెన్ చేస్తే నూనె తీసిన వంటల్లో నూనె డబ్బా ఓపెన్ చేసిన, లేదా కోకోనట్ ఆయిల్ ఓపెన్ చేసిన ఆ డబ్బాలన్నీ కూడా పురుగులో లేకపోతే ఏదో మొత్తం చిన్న చిన్న కిటకాలు పడి ఉంటాయి. వీటిని ఎవరు ఆకర్షించాల్సిన అవసరం లేదు, అవే వచ్చి పడుతూ ఉంటాయి. ఎందుకంటే తెలియకోకుండా ఆకర్షించబడతాయి. అవి పడ్డాయా తైలం అంతా కూడా చెడిపోతుంది. ఇన్ ద సేమ్ వే మనం కూడా పరిమళ వాసనగా జీవించినటువంటి మన జీవితాల్లో ఏ పురుగులు కూడా మన జీవితంలో పడుకోకుండా జాగ్రత్త పడాలి. చచ్చిన ఈగలు అని బైబిల్లో రాయబడింది. అంటే చచ్చేటువంటి ఈగలు అంటే ఏంటివి? శరీర సంబంధమైనటువంటి, లేకపోతే నీ ప్రాచీన పురుషులకు సంబంధించినటువంటి ఒక క్రియలు కావచ్చు, నీ పాత జీవితానికి సంబంధించినటువంటి క్రియలు కావచ్చు, ఏవో కొన్ని క్రియలు, ఏవో కొన్ని అలవాట్లు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అలాంటి ఈగలకి నీ జీవితంలో నువ్వు అనుమతిస్తే అవి నీ యొక్క తైలాన్ని అవి పాడు చేస్తాయి. అందుకే ప్రభులో అడుగు పెడుతున్నప్పుడు, అడుగు పెట్టిన తర్వాత నుంచి మన గతము ఏది కూడా మన భవిష్యత్తులోకి రాక, మన గతము లేకపోతే మన ప్రాచీనటువంటి అలవాట్లు, మన పూర్వపు అలవాట్లు లేదా శరీర సంబంధమైనటువంటి ఆ అలవాట్లు ఏవి కూడా మనకు ఆత్మీయ జీవితంలో అవి ప్రభావితము చేయకుండా జాగ్రత్తపడి. ఈ చచ్చిన ఈగలు పిలవకపోయినా వస్తాయి. ఈ చచ్చిన ఈగలు అనుమతించావా, నువ్వు ఎంత తైలముగా ఉన్నా, ఎంత పరిమళ వాసనగా ఉన్నా దుర్వాసనే కొడతావు. పేరుకి తైలంగానే ఉంటావు కానీ అది నువ్వు దుర్వాసనే. కాబట్టి ఈ చచ్చిన ఈగలు నీ జీవితంలో రాకుండా జాగ్రత్త పడాలి. బహుశా అది నీ యొక్క రహస్యమైనటువంటి జీవితం కావచ్చు, చీకట్లో చిందులాడావు కదా ఒకప్పుడు, అలాంటివి కావచ్చు. ఏమైతే నువ్వు పాపాలు జయించి ఉన్నావో, దేవుడు వేటచ్చి నిన్ను విడిపించి ఉన్నాడో, అవన్నీ కూడా మరలా నీ జీవితంలో ప్రవేశించుకోకుండా నువ్వు జాగ్రత్త పడితివా, నువ్వు దేనికి పరిమళ వాసనగానే ఉంటావు. ఆమేన్. పక్కన చెప్పండి, నీ తైలంలో చచ్చిన ఈగలు పడకుండా జాగ్రత్త పడు. చచ్చిపోయిన ఈగల్ని నీ జీవితంలో అనుమతించవద్దు. ఏ ఈగలనైతే నీ జీవితంలో దేవుడు తొలగించాడో, ఏ ఈగలనైతే నీ జీవితంలో దేవుడు చంపివేశాడో, తొలగించాడో, వాటిని మరలా నీ జీవితంలో అనుమతించవద్దు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెప్పండి, నేను పరిమళ వాసన. దేవునికి నేను పరిమళ వాసన. మన భక్తి చూస్తే దేవుడు ఆగ్రహించాలి. ఏమి భక్తి రాని కదా. ఏదైనా ఒక పరిమళ వాసన తీసుకొని సెంట్ తీసుకున్నప్పుడు మూత చూసి మన ముక్కులో గట్టిగా గాలి పిలుస్తాం.
అని మన స్పిరిచువల్ లైఫ్ని దేవుడు చూచినప్పుడు ఆ విధంగా మన భక్తిని మన జీవితాన్ని ఆగ్రహించాలి. అంతేగాని నేను చూడగానే దేవుడు ముక్కు మూసుకోకూడదు. ఏం భక్తిరా ఇది, బైబిల్ పట్టుకున్నాం ఏంట్రా ఈ జీవితము, చర్చికి వస్తున్నా ఏంట్రా ఈ బతుకు అని దేవుడిని చూడగానే దేవుడు పారిపోయేటట్లుగా ఉండకూడదు. దేవుడే ఆకర్షించి నీ వద్దకు రాగలగాలి. హల్లెలూయ. దేవుని వద్దకు ఆకర్షించబడాలి. నీ యందు దేవుడు ఆగ్రహించాలి. ఆమేన్. మనం మాత్రమే కాదు ఏమిట్రా, ఇంకొకటి పరిమళ వాసనగా ఉండాలి. ఫిలిప్పీ 4:17 మన జీవితాలు మాత్రమే కాదు, మరొకటి కూడా పరిమళ వాసనగా ఉండాలి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు. అవి ఎలా ఉన్నాయంట? అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. పౌలు రాస్తున్నాడు, అయ్యా మరి నేను అవసరంలో ఉన్నప్పుడు మీరు పంపిన కానుకలు ఏమైతే ఉన్నాయో, అర్పణలు ఏమైతే ఉన్నాయో అవి ఎలాంటి అర్పణలు అంట? మనోహరమైన సువాసన. దేవునికి స్తోత్రం. మన దేవునికి కానుకలు అర్పించినప్పుడు అది కేవలం కానుక పెట్టలు మాత్రమే కాదండి, దేవుని దృష్టిలో మనోహరమైన సువాసనగా వెళ్తూ ఉంది. అర్థమవుతుందా? మీరు ప్రతి ఫిజికల్ యాక్ట్ వెనుకల స్పిరిచువల్ యాక్ట్ ఏంటో మీరు గ్రహించగలగాలి. మన దేవునికి అర్పణలు అర్పిస్తున్నప్పుడు, దేవునికి మనం సమర్పించుకుంటున్నప్పుడు, బహుశా అది ఆలయం కావచ్చు, సేవకులు కావచ్చు, మీరు ఫిజికల్గా ఇస్తున్నప్పటికీ దేవుడి దృష్టి ఎలా ఉంటుందంట? అది మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగము అయి ఉన్నది. యేసునామంలో మనం మాత్రమే కాదు, మన అర్పణలు కూడా దేవునికి మనోహరమైన సువాసనగా ఉండునుగాక. మనం మాత్రమే కాదు, మన అర్పణలు కూడా దేవునికి ప్రీతికరమైన సువాసనగా ఉండునుగాక. దేవునికి ఇష్టమైన సువాసన, చెప్పి ఇష్టమైన సువాసన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, వివాహాలకు వెళ్ళినప్పుడు తయారుపడినాక ఖచ్చితంగా సెంటు కొట్టుకుని వెళ్తాం. అంటే సెంటు కొట్టుకోకుండా వెళ్తే బయట త్రోసేస్తారా? లేదు. కానీ ఖచ్చితంగా పర్ఫ్యూమో డియోడ్రెంటో కొట్టి వెళ్తావు. అది లేకుండా అసలు అడుగుడు బయట పెట్టావు. వీలైతే ఫంక్షన్లు పోవడం ఆపేస్తామేమో కానీ అది లేక మాత్రం మనం ఉండలేము కదా. బయటికి వెళ్ళాలన్నా, ఇక్కడికి వెళ్ళాలన్నా కూడా కంపల్సరీగా డియోడ్రెంట్స్, కొందరు ఇళ్ళకి వెళ్తే డియోడ్రెంట్ కలెక్షన్స్ ఉంటాయి, సెంట్ కలెక్షన్స్ ఉంటాయి. అది ఖచ్చితంగా కొట్టాల్సిందే. ఎందుకు? అలా జనాల్లో వెళ్ళినప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనిపించగలగాలి కదా. ఎస్. ఆత్మీయంగా చూస్తే చాలామంది కూడా దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా ఎప్పుడైతే దేవునికి అర్పణ తీసుకుని వస్తున్నారో, ఎప్పుడైతే మరి పౌలుకి మరి ఆ సంఘస్థులు ఏ విధంగా సపోర్ట్ చేస్తారో, సేవకులకి పరిచయకి ఏ విధంగా ఎప్పుడైతే మనం గుప్పులు విప్పుతామో, మనం కూడా స్పిరిచువల్ డియోడ్రెంట్ కొడుతున్నాం. హల్లెలూయ. కొందరు బిలీవర్స్ ఉంటారు. ఎలా ఉంటారు అట్లా అంటే, వాళ్ళు డియోడ్రెంట్ తీసుకురారన్నమాట, ఊరికే వచ్చి కూర్చొని పోతుంటారు. అఫ్కోర్స్ వాళ్ళు కూడా ఆహ్వానించబడతారు, కానీ వాళ్ళు డియోడ్రెంట్ లేని క్రైస్తవులు. యేసునామములో మనమంతా కూడా డియోడ్రెంట్ కలిగిన క్రైస్తవులుగా ఉన్నాం, పరిమళ వాసన కలిగిన క్రైస్తవులుగా ఉందుముగాక. హల్లెలూయ. అందరి మధ్య ఉన్నప్పుడు సెంటు కొడితే అందరు కూడా ఎవరో సెంటు కొట్టని వెతకవా? మనకు కూడా దేవునికి మనోహరమైనటువంటి అర్పణ అర్పించినప్పుడు అందరి దృష్టిలో అందరి మధ్య నువ్వు ఉన్న దేవుడు తన దృష్టిని నీ మీద ఉంచితే, నా బిడ్డ మనోహరమైన అర్పణ తీసుకుని వచ్చింది, నా బిడ్డ ప్రీతికరమైనటువంటి అర్పణ, నాకు ఇష్టమైన అర్పణ తీసుకుని వచ్చింది. చెప్పండి, దేవుని దృష్టిని ఆకర్షించదా? హల్లెలూయ. ఎస్. అలాంటి అర్పణగా మనం ఉందుముగాక, అలాంటి అర్పణను మనము అర్పించుదుముగాక. ఆమేన్. హల్లెలూయ. రైట్. ఈ సుగంధ ద్రవ్యాలు వల్ల కలిగేటువంటి ఇంకొక ప్రయోజనం కూడా ఉందండి, అది కూడా చెప్పాలి మీకు. ఓల్డ్ డేస్లో ఈ స్పైసెస్ ఏమైతే ఉంటాయో, ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను ఏం చేస్తారంటే, ఎవరైనా మరణిస్తే వాళ్ళ దేహాల్ని శుద్ధి చేయడానికి వాళ్ళ దేహానికి ఇది పూస్తారనమాట. బాడీ త్వరగా డీకే కాకోకుండా, త్వరగా కుళ్ళు పట్టుకోకుండా ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను పూస్తారు. దాన్నే ఈజిప్ట్లో మమ్మిఫికేషన్ అంటారు. ఏమంటారు?
మమ్మిఫికేషన్ అంటారు. అంటే బాడీ బాగా ఇక స్పైసెస్ అన్నీ పూస్తారు. యేసుప్రభువు వారు కూడా ఆయన మరణించిన తర్వాత మళ్ళీ స్త్రీలు తెల్లవారగానే ఏం పట్టుకెళ్ళారు? సుగంధ ద్రవ్యాన్ని పట్టుకొని వెళ్తున్నారు. ఎందుకంటే బాడీ డీకే కాకోకుండా ఇవి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు మన భారతదేశంలో ఎవరైనా మరణిస్తే మన ఇండియాలో వాళ్ళొక్క బాక్స్లో సాల్ట్ వేస్తాం, ఎందుకంటే త్వరగా డీకే కాకూడదు కాబట్టి. బట్ కొన్ని ఈస్టర్న్ కల్చర్లో, వెస్ట్రన్ కల్చర్లో చూస్తే ఆ బాడీకి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పూస్తారు, ఆ స్పైసెస్ పూస్తారు. మీరు ఆదికాండము 50వ అధ్యాయం మీరు మొదటి 3 వచనాలు చదివితే అక్కడ ఏం రాయబడిందంటే యాకోబు మరణిస్తాడు. యాకోబు మరణించిన తర్వాత యాకోబు ఒక బాడీ 70 days వరకు దుర్వాసన కొట్టదు. ఎందుకు అని బాగా ఆలోచిస్తే అధ్యాయం అక్కడ వచనం రాయబడింది, యాకోబు ఒక శరీరాన్ని కూడా మరి వాళ్ళు ఈ యొక్క పరిమళ వాసనతో అనాయింట్ చేశారు. ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలను పూసి ఉన్నారు కాబట్టి 70 రోజుల వరకు అట యాకోబు ఒక బాడీ కుళ్ళు పట్టలేదట. మా శ్రద్ధగా మాట్లాడాలి. ఈ యొక్క మృతమైనది ఏంటో తెలుసా? ఈ సమాజము, ప్రపంచమే. లోకమంతా కూడా కుళ్ళు పట్టుకోకుండా ఉండడానికే దేవుడు నిన్ను నన్ను సుగంధ పరిమళ ద్రవ్యంగా ఉంచి ఉన్నాడు. నా వల్ల మీకు అర్థమవుతుందా? ఈ లోకము పాడు కాకూడదు కాబట్టే, ఈ లోకము త్వరగా కుళ్ళు పట్టకూడదు కాబట్టే, ఈ లోకం సస్టైన్ కావాలి అంటే, ఈ లోకము మరి క్షేమంగా మంచిగా ఉండాలి అంటే సుగంధ ద్రవ్యము కావాలి. అందుకే దేవుడు నిన్ను నన్ను అని ఎన్నుకొని సుగంధ ద్రవ్యములు వలె అని నిలబెట్టి ఉన్నాడు. మనల్ని బట్టే ఇంకా లోకం పాడైపోలేదు, మనల్ని బట్టే ఇంకా సమాజము, మనల్ని బట్టే లోకం ఇంకా భ్రష్టు పట్టట్లేదు. హల్లెలూయా. ఒక రోజు వస్తుంది, యేసుప్రభువు వారు ఈ సుగంధ ద్రవ్యములను దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. సంఘం అటువంటి సుగంధ ఇక ద్రవ్యములు ఎత్తబడితే ఏమవుతుంది చెప్పండి? అప్పుడు మొదలవుతుంది ఈ భూమికి తీర్పులు, అప్పుడు మొదలవుతుంది ఈ భూమి మీద జడ్జిమెంట్. శ్రమలు, మహాశ్రమలు మొదలవుతుంటాయి. అక్కడ నుంచి పనిష్మెంట్ మొదలవుతుంది, అక్కడ నుంచి నాశనం మొదలవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే సంఘము అటువంటి ఈ పరిమళ వాసన తొలగించబడిందో ఆ తర్వాత శరీరము ఎలా అయితే కుళ్ళు పడుతుందో, నాశనం అయిపోతుందో, ఆ విధంగా ప్రపంచం కూడా ఆ విధంగా కాబోతా ఉంది. దేవుని స్తోత్రం. ఈరోజు ఆ తీర్పులు ఇంకా భూమి మీద రాలేదంటే కారణము మనమంతా సుగంధ ద్రవ్యాలలో ఉన్నాం కాబట్టి. హల్లెలూయా. అయితే చాలామంది క్రైస్తవేతలకి సంగతి అర్థం కావట్లేదు. అందుకే ఎక్కువగా క్రైస్తవుల మీద దాడి చేస్తూ ఉన్నారు, సంఘాల మీద దాడి చేస్తూ ఉన్నారు, సేవకుల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఎటు తిరిగి క్రైస్తవ్యాన్ని అది తుడిచిపెట్టాలి అని వాళ్ళు కంకణం కట్టుకొని కొంతమంది పని చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే, మనం తొలగిపోతే వాళ్ళు లేరు, మనం లేకపోతే వాళ్ళు లేరు. హల్లెలూయా. కాబట్టి ఆ సంగతి, ఆ స్పిరిచువల్ ట్రూత్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏం స్తోత్రం. మన పరిమళ వాసనగా ఉన్నాం. చెప్పండి, పరిమళ వాసన. కేతురు అనగా ఏం చెప్పండి? కేతురు అనగా సుగంధ ద్రవ్యము. కేతురు అంత అద్భుతమైన పేరు పెట్టుకుంది, కానీ నిజంగా జీవితం చూస్తే అలాగ లేదు. కొంత క్రైస్తవులు కూడా అలాగే ఉంటారు. పేరు గొప్ప, ఊరు దిబ్బ. పేరేమో బ్రహ్మాండంగా ఉంటుంది, యేసు పాదం అని పెట్టుకుంటారు. సైతాన్ పాదాలు తప్ప ఏ పాదాలు పట్టుకోరు. పేరు గొప్ప, బ్రహ్మాండంగా, ఎంత అద్భుతముగా ఆనిముత్యం అంటారు, పలికిమాల పనులే చేస్తూ అంటారు. ఎంత పేరు చూస్తే ఎంత మనోహరంగా ఉంటుంది, పేరు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ నిజంగా ఆ పేరు తగ్గట్టుగా జీవిస్తున్నామా? దేవుడు కూడా మనల్ని ఎన్నో పేర్లతో పిలుస్తున్నాడు బైబిల్లో కదా, ఎన్నో పేర్లతో పిలిచాడు దేవుడు. ఈ రోజున ఒకటి ఆలోచించాలి, నిజంగా నేను ఆయన పెట్టిన పేరు తగ్గట్టుగా జీవిస్తున్నానా, లేదా పేరు ఒకటి భక్తి ఒకటిలాగా జీవిస్తూ ఉన్నామా? ఏమిట్రా, మనం ఎప్పుడు కూడా పేరు తగ్గట్టు జీవించేటువంటి క్రైస్తవులుగా ఉండగలగాలి. ఆమేన్. పరు చెప్పండి, పేరు తగ్గ క్రైస్తవులుగా ఉండాలి. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్నట్టు ఉండద్దు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. 25వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు నేను చదువుతున్నాను. ఈ 2 నుంచి 5 వచనాలు మీరు గమనిస్తే కేతురు ఒక సంతానం ఇక్కడ ప్రస్తావించబడింది. ఒక్కొక్క పేరు నేను చదవలేను కాబట్టి ఈ 2 నుంచి 5 వచనాలు, ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి. ఈ 2nd verse నుంచి 5th verseలో ఈ వచనాల్లో కేతురు ఒక సంతానము 6 మంది, అంటే కేతురు 6 మందిని కనింది. 6 అనేది మానవుని సంఖ్య.
ఈ యొక్క కేతురా ఒక సంతానం ఒక్కొక్కరిని ధ్యానించుతుమా ఇక మన స్టడీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. కాబట్టి కేతురా సంతానంతో మనకు పని లేదు కదా. మనకి ఏ సంతానము, మనకి ఇసుక రేణువులతో పని లేదు, సముద్రపు రేణువులతో మన పని లేదు. మనకేం కావాలి? ఆకాశపు నక్షత్రం, మనకు ఆ జనాంగం కావాలి. కాబట్టి ఈ ఇతర జనాంగాల మీద ఫోకస్ తగ్గించేసి మన ముఖ్యమైన జనాంగం మీద దృష్టిని నిలుపుదాం. అందుకే కేతురా సంతానం మీద నేను దృష్టిని తగ్గించేస్తున్నాను. అయితే టాపిక్ వచ్చింది కాబట్టి వీరిలో ఇద్దరు గురించి మీకు చెప్పి మనం ముందుకు వెళ్ళిపోతాం. ఈ కేతురా సంతానంలో ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి షూవాహు. ఎవరు చెప్పండి? షూవాహు అని ఒక వ్యక్తి కనపడతాడు. ఆ వచనంలో ఉందా? గమనించండి, పట్టుకోండి ఒకసారి. మీ వచనంలో ఉందా? ఎవరి షూవాహు? ఈ షూవాహు అనే పేరు మీదనే యోబులో ఒక వ్యక్తి కనిపిస్తాడు. యోబు ఒక స్నేహితుడైన. మీరు యోబు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే యోబు స్నేహితులో ఒక స్నేహితుడు ఉన్నాడు. షూషీయుడైన బిల్దదు. యోబుకి ముగ్గురు స్నేహితులు ఉంటారు. అందులో బిల్దదు అనేటువంటి ఒక స్నేహితుడు. ఆ బిల్దదు ఒక ముందు పేరు షూషీయుడైన బిల్దదు. ఈ షూషీయుడే ఈ షూవాహు. ఇక్కడి నుంచి వచ్చిన వాడే బిల్దదు అనమాట. అర్థమైందా? ఆ తర్వాత కేతురా ఒక సంతానంలో ఒక సంతానము మిథ్యాను ఉందా? మిథ్యాను. ఈ మిథ్యాను నుంచి వచ్చిన వాళ్ళే మిథ్యానీయులు. న్యాయాధిపతి గ్రంథంలో ఇజ్రాయెల్ ముప్పు తిప్పులు పెట్టినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఒకరు. ఈ మిథ్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ కేతురా ఒక కుమారు నుంచి వచ్చిన వాళ్ళే ఈ జాతి వాళ్ళందరూ కూడా. ఆమేన్. రైట్, మనము స్కిప్ చేసి మనం ముందుకి సాగుదాం. 25వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము తనకు కలిగినది యావత్తును ఇస్సాకుకి ఇచ్చెను. అబ్రహాంకి ఎంతోమంది పిల్లలు ఉంటే తనకున్నది యావత్తా ఎవరికి ఇచ్చాడట? ఏంటి చెప్పాలి? ఇస్సాకుకి ఇచ్చాడు. దేనికి స్తోత్రం. అబ్రహాము ఎవరికి పోలిక? మన తండ్రి అయిన దేవునికి పోలిక. ఇస్సాకు ఎవరికి పోలిక? యేసుక్రీస్తు వారికి పోలిక. ఏ విధంగా అబ్రహాము తనకు కలిగినంతా కూడా ఇస్సాకుకి ఇచ్చి ఉన్నాడో, తండ్రి అయిన దేవుడు కూడా తనకు కలిగిన సమస్తం అంతటినీ కూడా ఎవరికి ఇచ్చాడు? దేవదూతలుక, 24 మంది పెద్దలక, సెరుబులు కెరాబులక, తనకున్నదంతా కూడా ఎవరికి అప్పగించాడు? యేసుప్రభువు వారికి అప్పగించాడు. దేనికి స్తోత్రం. యేసుప్రభువు వారు తనకున్నదంతా కూడా ఎవరికి అప్పగించాడు? దేనికి స్తోత్రం. నీకు నాకు అప్పగించాడు. మీకు అర్థమవుతుందా? తండ్రి ఏమో యేసుప్రభువు వారికి అప్పగించాడు. యేసుప్రభువు తనకున్న సమస్తమును ఎవరికి అప్పగించాడు? సంఘము అని తన భార్యకు అప్పగించాడు. మీకు విషయం తెలుసా? ఆయనవన్నీ కూడా మనవే. ఏ విధంగా సాధ్యమో తెలుసా? శ్రద్ధగా మాట్లాడాలి. అందుకే వెడ్డింగ్స్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా దేవుని అడుగుతా, దేవా ఏదైనా కొత్త విషయం నాకు నేర్పించు. ప్రతి వివాహంలో కూడా దేవుడు చాలా కొత్తగా మాట్లాడుతూ ఉంటాడు. వివాహంలో అబ్బాయి ఎవరో అమ్మాయి ఎవరో వివాహంలో జత చేయబడిన తర్వాత అమ్మాయి ఎప్పుడైతే వివాహ నిబంధనలకు ప్రవేశిస్తుందో, ఒక అబ్బాయిని వివాహం చేసుకుంటుందో, ఆ రోజు వదులుకొని ఏమైతే అబ్బాయికి చెంది ఉన్నవన్నీ కూడా అన్నిటికీ ఎవరు హక్కుదారులు? ఇప్పుడు అమ్మాయి సంపాదించిందా? అమ్మాయి ఏమైనా కష్టపడిందా? అమ్మాయి ఏమైనా శ్రమ పడిందా? ఏమీ లేదు. వివాహంలో జత చేయబడింది. ఈ యొక్క పెళ్లి కుమారుడికి సంబంధించినటువంటి లేదా ఈ అబ్బాయికి ఆస్తికి వారసత్వాన్ని అంతటికి కూడా ఈ అమ్మాయి కూడా హక్కుదారులు అయిపోయింది. దేనికి స్తోత్రం. క్రీస్తు అన్నీ కూడా మనం ఎందుకు అయ్యాయో తెలుసా? మనం క్రీస్తుకి వధువు సంఘం కాబట్టి, మనము క్రీస్తుకి ప్రధానము చేయబడ్డాం కాబట్టి, మనము పెళ్లి కుమార్తె కాబట్టి. అందుకే పెళ్లి కుమారుడు ఏమైతే కలిగి ఉన్నాడో అవన్నీ కూడా మనవే. అందుకే ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. భార్య వచ్చి భర్తను నాకు ఇది కావాలి ఎట్లంటే భర్త నో అంటాడా? ఖచ్చితంగా తీసుకో అంటాడు. ద సేమ్ వే మనం కూడా మన పరలోకపు భర్త కాడికి వెళ్ళి నాకు ఇది కావాలి. భార్య భర్తను అడుగుతుందా? అడుక్కుంటుందా? కదా, అడుగుతుంది. ఎందుకంటే ఆ రిలేషన్షిప్లో ఉంది కాబట్టి అడుగుతుంది. నాకు ఇది కావాలి, సాయంకాలం నీకు తెచ్చిపెట్టాలి, నాకు ఇది కొనియాలి అని అడుగుతుంది. ఇన్ ద సేమ్ వే వీఆర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకి మనం పెళ్లి కుమార్తె కాబట్టి అందుకే మనం కూడా మన పెళ్లి కుమారుడిని మనం అడుగుతున్నాం. ప్రార్థన ఏంటి తెలుసా? ప్రార్థన అంటే మనం ప్రార్థన అంటే అడుక్కోవడం కాదు. ప్రార్థన అంటే అడగడం. మనం కూడా మన పరలోకపు భర్తను అడుగుతున్నాం, నాకు ఇది కావాలి. దేనికి స్తోత్రం. మరి అవసరము సమకూర్చుటలో ఘనత ఉంది, సమకూర్చుటలో మహిమ ఉంది. భర్త భార్యకు సమకూర్చుటలో భర్తకు ఘనత ఉంది. ద సేమ్ వే తన భార్య అనేటువంటి తన సంఘాన్ని సమకూర్చుటలోనే క్రీస్తు ఒక మహిమ దాగి ఉంది. హల్లెలూయా. కాబట్టి భర్త అంటున్నాడు భార్యని, అడుగుడి మీకు
ఇవ్వబడును. ఇదే ఇంట్లో అడగండి కదా, ఇంట్లో అడుగుడి మీకు ఇవ్వబడును అనే మాట అవసరమే లేదు. అడగకపోయినా కూడా మనం ఇస్తూనే ఉంటాం. బట్ దేవుని స్తోత్రం, మనం క్రీస్తు అటువంటి ఒక వరునికి మనమంతా పెళ్లి కుమార్తెగా ఉన్నాం. చెప్పండి, ఆయనవన్నీ నావే, వధువు సంఘముగా ఆయనకున్నవన్నీ కూడా నాకు అప్పగించబడ్డాయి. ఎఫ్ఎస్సి 3వ అధ్యాయము చివరి చదివితే మీకు ఇవన్నీ కూడా అర్థమవుతాయి. కొలసి ఎఫ్ఎస్సి పత్రికలు చదివితే మీకు అన్నీ అర్థమవుతాయి. ఎవరు చెప్పాడండి క్రైస్తవుడు లేనివాడని? ఎవరు చెప్పాడు క్రైస్తవుడు అనామకుడని? ఎవరు చెప్పాడు క్రైస్తవుడు పేదవాడు లేకపోతే ఏమీ లేనివాడని? ఇలాగ మాట్లాడుతున్నాడు ఒక క్రైస్తవుడు అంటే వాని స్వాస్థ్యము ఏమై ఉందో మనకు అర్థం కావట్లేదు. ఆ బంధం ఏమైతే ఉందో దేవుడు మరి ఆ పెళ్లి కుమార్తెకు లేక ఆ పెళ్లి కుమార్తెలో భాగపోయేటువంటి ఒక విశ్వాసకి దేవుడు ఏమి అనుకరించున్నాడో సమకూర్చున్నాడో ఆ ఇన్హెరిటెన్స్ మీద ఏమాత్రం అవగాహన లేనివాడు ఇలాగ మాట్లాడతాడు. కానీ క్రైస్తవ బిడ్డలు లేనివారు కాదు, అన్నీ కూడా మనకు అప్పగించబడి ఉన్నాయి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. రైట్, 6వ వచనం. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకును వద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేసను. తన ఉపపత్నుల కుమారులకు ఏమిచ్చాడట? బహుమానులు ఇచ్చాడంట. ముందు వచనంలో ఏంటి? తనకు కలిగినది యావత్తును ఇస్సాకుకి ఇచ్చాడు, సమస్తము ఇస్సాకుకి ఇచ్చాడు. ఉపపత్నుల కుమారులకు ఏమిచ్చాడు? గిఫ్ట్లు ఇచ్చాడు. గిఫ్ట్కి ఇన్హెరిటెన్స్కి తేడా ఉంది కదా. ఉపపత్నుల కుమారులకి స్వాస్థ్యం ఇవ్వట్లేదు, బహుమానులు ఇస్తున్నాడు. కానీ కుమారునికి స్వాస్థ్యం ఇస్తున్నాడు. రక్షించబడని వాళ్ళకి దేవుడు వరాలు ఇస్తాడు, రక్షించబడితే దేవునికి స్వాస్థ్యమే ఇస్తాడు. వాళ్ళు మీకు అర్థమవుతుందా? అందుకే రక్షణ లేని వాళ్ళు కూడా వస్తారు ప్రభు కాడికి. నాకు ఆరోగ్యం బాగాలేదండి, ప్రార్థన చేయండి. నాకు స్వస్థత కావాలి, నాకు చదువు కావాలి, నాకు ఉద్యోగం కావాలి అని రక్షణలో లేని వాళ్ళు కూడా ప్రభు కాడికి వస్తారు. అలాంటి వాళ్ళని కూడా దేవుడు పంపించాడు. మన తండ్రి ఎంత గొప్పవాడంటే అలాంటి వాళ్ళకి కూడా బహుమానాలు ఇస్తాడు. కానీ అంతతో ఆగిపోవద్దు. నీకు బహుమానం కాదు కావాల్సింది, నీకు స్వాస్థ్యము కావాలి. రక్షించబడ్డావా, నీకు స్వాస్థ్యమే ఇవ్వబడింది. హల్లెలూయా. చెప్పండి, రక్షించబడిన మనకి బహుమానం బెటరా, స్వాస్థ్యం బెటరా? నీకు ఏది కావాలి? బహుమానం కావాలా, స్వాస్థ్యం కావాలా? వస్తే నీ పక్కన అడగ, నీకు ఏది కావాలి? లేదు పాస్టర్ గారు, నాకు బహుమానమే కావాలండి. గట్టి చెప్పండి, ఏం కావాలి మీకు? చెప్పండి, నాకు స్వాస్థ్యము కావాలి. దేనికి స్తోత్రం. మనమందరూ కూడా స్వాస్థ్యాన్ని పొందుకొని ఉన్నాం. హల్లెలూయా. రైట్. అయితే ఇక్కడ గమనించగలగాలి, ఎందుకు ఇస్సాకుకి స్వాస్థ్యం ఇవ్వబడింది, ఎందుకు ఉపపత్నుల కుమారులకి బహుమానం ఇవ్వబడింది? కారణం ఏమంటే, ఎవరైతే శరీరమును బట్టి పుట్టి ఉన్నారో వాళ్ళకి బహుమానాలు ఇవ్వబడ్డాయి. బికాజ్ వాళ్ళంతా కూడా శరీరం బట్టి జన్మించిన వాళ్ళు. ఇస్సాకు వాగ్దానం బట్టి జన్మించినవాడు. ఇక్కడ ఒక స్పిరిచువల్ లెసన్ నేర్చుకోగలగాలి. నీవు కూడా శరీరీతిగా నువ్వు బిహేవ్ చేస్తుంటే అఫ్కోర్స్ దేవుడు అప్పుడప్పుడు నీకు బహుమానాలు ఇస్తుంటాడు. కానీ స్వాస్థ్యం అనేది వాగ్దానం బట్టి జన్మించిన వాళ్ళు దాన్ని స్వాధీనపరచుకుంటారు. ఈరోజు క్రైస్తవ అయినంత మాత్రాన నువ్వు శరీర సంబంధం కాదనడానికి వీల్లేదు. ఈరోజు చాలామంది బిలీవర్స్ కూడా ప్రభులోకి వచ్చడానికి శరీరీతిగా నడుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇఫ్ యు ఆర్ యాక్టింగ్ కార్నల్లీ, నువ్వు శరీరరీతిగా నడుచుకుంటున్నావు అంటే దేవుడు, నువ్వు బహుమానాలతోనే నీ జీతం సరిపెట్టుకోవాలి. కానీ దేవుడు నీకు శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యం ఇచ్చున్నాడు, అది నువ్వు ఏమాత్రం పొందుకోలేవు. మనమందరం కూడా దేవుని స్వాస్థ్యాన్ని పొందుకునేవారుగా ఉందుముగాక. హల్లెలూయా. ఇంకొక స్పిరిచువల్ లెసన్ నేర్చుకోవాలి ఇక్కడ. శ్రద్ధగా మాట్లాడాలి. ఇస్సాకుకి, ఇష్మాయిలుకి మరియు అబ్రహాం ఒక ఇతర కుమారులకి వ్యత్యాసం చూడాలి మనం. ఇస్సాకుకి, ఇష్మాయిలుకి, అబ్రహాం ఒక ఇతర కుమారులు అనగా కెతురకు పుట్టినటువంటి ఇతర కుమారులు ఒక వ్యత్యాసం చూస్తే, తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. తండ్రి ఒక్కడే, వీళ్ళందరికీ తండ్రి ఒక్కడే, కానీ తల్లులు మాత్రం వేరు. అర్థమవుతుందా? తల్లులు వేరైనారు. అయితే అందులో ఇస్సాకు దీవించబడ్డాడు. అందులో ఇస్సాకు దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఇస్సాకుని ఒక జనాంగాన్ని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. తక్కిన వాళ్ళు దేవుడు త్రోసేసాడు. ఇక్కడ ఒక మాట చెప్పనా, ఇక్కడ అబ్రహాము అనగా దేవుడు, దేవుని మూలముగా మనమంతా కూడా జన్మించి ఉన్నాం. ఆమేన్. అయితే ఇక్కడ తల్లులు ఎవరైతే ఉన్నారో ఈ తల్లులు ఎవరంటే సంఘానికి సాదృశ్యం.
జన్మనిచ్చే వాళ్ళు ఎవరు? సంఘాలే కదా. ఈ తల్లులు ఎవరు? ఇస్సాకు తల్లి, ఇష్మాయేలు తల్లి, అలాగే కెతూరా, ఈ ముగ్గురు కూడా సంఘాలకు పోలిక. కాబట్టి మనము దేవుని ద్వారా జన్మించినప్పటికీ మనము ఏ సంఘంలో జన్మించి ఉన్నామో దాన్ని బట్టే మన భక్తి, మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ ఇష్మాయేలు హగరుకు జన్మించి ఉన్నాడు. అందుకే హగరు జన్మించడం ద్వారా హగరు ఏమి కూడా ఇష్మాయేలుకి నేర్పించలేకపోయింది. అందుకే హగరు కూడా స్వాస్థ్యాన్ని కోల్పోయాడు. కెతూరాకు కూడా కుమారులు జన్మించి ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఏమాత్రం కూడా స్వాస్థ్య పాలుభాగలు కాలేకపోయారు. ఈరోజు ఒక పాఠం నేర్చుకోగలగాలి. అందరూ కూడా దేవుని చేతనే జన్మిస్తున్నారు, అందరూ కూడా దేవుని మూలంగానే తిరిగి జన్మిస్తున్నారు. అయితే ఎక్కడ జన్మిస్తున్నావు అన్న దాన్ని బట్టి నీ స్వాస్థ్యం ఆధారపడి ఉంది. హల్లెలూయ. తల్లి సంఘం కూడా చాలా ప్రాముఖ్యమైంది. దాన్ని బట్టే నువ్వు ఎంతగా ఎదుగుతావు, ఎంతగా బలపడతావు, ఎంతగా నువ్వు అభివృద్ధి పొందుతావు, ఏ మేరకు నువ్వు పైకి వస్తావు, నీ అభివృద్ధి, నీ డెస్టినీ అన్నీ కూడా నీ తల్లి సంఘంతో ముడిపడి ఉన్నది. హల్లెలూయ. దట్ ఈస్ వై ద రైట్ చర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరైనటువంటి సంఘం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈరోజు చాలామంది మరి ఒక నామకార్థటువంటి సంఘంలో జన్మించినప్పటికీ కూడా ఇంకా కెతూరా కుమారుడుగానే ఉన్నావు. నువ్వు కెతూరా కుమారుడుగా ఉంటే నీకు స్వాస్థ్యంలో పాలుభాగము లేదు. నువ్వు ఇంకా హగరు కుమార్తెగా ఉన్నావంటే నువ్వు కూడా అబ్రాహాము కుమారుడువే, కానీ స్వాస్థ్యంలో నీకు పాలుభాగం లేదు. యు మస్ట్ చూస్ ద రైట్ చర్చ్. తల్లి ఇటువంటి ఒక మంచి సంఘాన్ని ఎన్నుకొని ఆ సంఘంలో నాటబడితేనే అప్పుడు ఆ స్వాస్థ్యం అన్నీ కూడా నీకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. ఏ తల్లికైనా సరే నేను అబ్రాహాము కుమారుడే కదా, ఏ తల్లి ఎవరైతే ఉంది నేను అబ్రాహాము కుమారునే కదా అంటే కుదరదు. ఈరోజు చాలామంది చర్చలో రాజీ పడుతుంటారు. హల్లెలూయా. ఫైండ్ ద రైట్ చర్చ్. సరైనటువంటి సంఘాన్ని ఎన్నుకొని అందులో నాటబడి ఉండడం చాలా ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. యేసు నామములో మనమంతా కూడా ఇస్సాకు జనాంగం వలె ఉన్నాం. ఆమేన్. చెప్పండి, ఆర్ యు ప్లేస్ ఇన్ ద రైట్ చర్చ్? నిజంగా నమ్ముతున్నారా దేవుడు మిమ్మల్ని ఒక రైట్ చర్చ్లో నాటినా? నమ్ముతున్నాడా? ఇఫ్ యు బిలీవ్ దిస్ ఈజ్ అ రైట్ చర్చ్, నా యొక్క ప్రార్థన దేవుడు మీ కొరకు ఏమి శ్రేష్టమైన దాచి ఉంచున్నాడో అవన్నీ కూడా మీరు పొందుకొందురుగాక. నా ప్రార్థన కూడా అలాంటిదే. మీరు ఎదగాలి, మీరు బలపడాలి, మీరు ఏపుగా పెరగాలి, విస్తరించాలి, ఫలించాలి, బహుగా ఫలించాలి. దేవుడు ఏమైతే డెస్టినీ మీ చేతిలో పెట్టి ఉన్నాడో దాన్ని మీరు చేరుకోగలగాలి. హల్లెలూయా. అందుకే శారా వలె మిమ్మల్ని ఏ మేరకైనా పోషించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. నాకు కావాల్సిందల్లా కూడా నా బిడ్డలు తమ స్వాస్థ్యంలో అడుగు పెట్టగలగాలి. హల్లెలూయ. ఎంతమంది శారా పిల్లలు ఉన్నారు ఇక్కడ? ఆ ప్రకారం అయితే మీరు శారా పిల్లల గుదురు అని 1 పేతురు 3వ అధ్యాయంలో చదువుతున్నాం కదా. ఆ ప్రకారం అయితే మీరు శారా పిల్లలు. యేసు నామములో మీరు అందరూ కూడా శారా పిల్లలుగా మార్చబడుదురు గాక. శారా పిల్లలేండి మనమంతా కూడా. నాకు తెలిసి ఇక్కడ ఎవరు కూడా హగరు సంతానం లేరు. ఇక్కడ ఉన్నారా? శరీరం బట్టి పుట్టిన వాళ్ళు ఉన్నారా? ఎస్. ఇక్కడ ఏమన్నా కెతూరా బిడ్డలు ఉన్నారా? లే. ఇక్కడంతా కూడా శారా బిడ్డలే. చెప్పు, నేను శారా కుమార్తె, నేను వాగ్దానం బట్టి జన్మించబడ్డాను. హల్లెలూయ. శరీరం బట్టి జన్మించినట్టు ఏంటి? నాయన క్రిస్టియన్ అయితే నేను కూడా క్రిస్టియన్, నేను క్రిస్టియన్ అయితే నా బిడ్డలు కూడా క్రిస్టియన్. వీళ్ళంతా ఎవరు? శరీరం బట్టి పుట్టిన వాళ్ళు. శరీరం బట్టి నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టావంటే మాత్రం నువ్వు మోక్షానికి వెళ్ళలే, గుర్తుపెట్టుకోవాలి. వాగ్దానం బట్టి జన్మించగలగాలి, అనగా ప్రభుతో నీకున్న అనుబంధాన్ని బట్టి తిరిగి జన్మించగలగాలి. ఆమేన్. 7-8 వచనాలు. ఆదికాండము 25వ అధ్యాయము 7 మరియు 8 వచనాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితల యొద్దకు చేర్చబడెను. అబ్రహాము మరి నిండు వృద్ధాప్యమందు మరణించాడు. దేవునికి స్తోత్రం. మన ముగింపు కూడా ఇలాగే ఉండాలి. నిండు వృద్ధాప్యమందు. దేవునికి స్తోత్రం. ఒక్కరు ఆమెను చెప్పారు. సంతోషం. ఎంత సంతోషం తెలుసా? తక్కిన వాళ్ళు ఎప్పుడు పోతే బాగుంటుందిరా అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. అంటే పసగా మీరు చెప్పలేక స్పందించమని, మీరు ఓకే అంటే మీరు స్పందిస్తాం అన్నట్టుగా కొందరు ఉన్నారు. నిండు వృద్ధాప్యమందు మనము మరణించగలగాలి. ప్రభు రాకడ ఆలస్యం అయితే ఆ స్థితి మనకు రావాలి. దేని బిడ్డరా, మనమంతా అబ్రహాము సంతానమా కదా? అబ్రహాము సంతానం అంటే బ్లెస్సింగ్లో మాత్రమేనా? ఈ ఆశీర్వాదం కూడా మన జీవితంలో కనిపించాలి. సో నిండు వృద్ధాప్యమందు మరణించెను అంటే 175 సంవత్సరాలు ఏమైతే అబ్రహాము జీవించాడో అది అబ్రహాం యొక్క పూర్ణమైన వయస్సు.
దేవుడు తన జీవితంలో దినముల యొక్క లెక్కను సంపూర్తి చేసిన తర్వాత అప్పుడు అబ్రహాము మరణించాడు. మన జీవితంలో కూడా దేని బిడ్డరా, దేవుడు ఎంతటి ఆయుష్కాలం అయితే దేవుడు ఉంచి ఉన్నాడో, ఒక్క దినము తక్కువ కాకుండా దేవుడు ఆ దినముల లెక్క పూర్తి చేయవాడుగా ఉన్నాడు. ఆమేన్. చెప్ప, నేను రోగంతో పోను, వ్యాధులతో మరణించను, అనారోగ్యంతో మరణించను, అబ్రహాము వలె పూర్ణ వయస్సు గలవాడై నిండు వృద్ధాప్యమందు, ప్రభు రాకడ ఆలస్యమైతే నిండు వృద్ధాప్యమందు ప్రభు సన్నిధానంలో చేర్చబడబోతున్నాను. ఎందుకంటే నేను అబ్రహాము కుమారుని కాబట్టి. ఆమేన్. రైట్. అయితే అబ్రహాము 175 ఏళ్ళు మరి పూర్ణ వయస్సు గలవాడై నిన్ను వృద్ధాప్యలో మరణించి ఉన్నాడు అంటే అది ఆశీర్వాదమా కాదా? ఇదే బ్లెస్సింగ్ క్రైస్తవులుగా మనకి అనుగ్రహించబడింది. 2 వచనాలు మీకు చెప్పబోతున్నాను. ఈ 2 వచనాలు కూడా మీ ఇంట్లో రక్షించబడిన వృద్ధులు ఉంటే వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే ఎప్పుడెప్పుడు పోదామని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ 2 స్క్రిప్చర్స్ నేను ఏమైతే ఇవ్వబోతున్నానో వాళ్ళే కాదు, మీరు కూడా కన్ఫ్యూజ్ చేయగలిగారు. సో యోబు గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. మరొకరు యోబు గ్రంథము 21వ అధ్యాయం 23 నుంచి 24 వచనాలు. 2 స్క్రిప్చర్స్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనము, యోబు గ్రంథము 21వ అధ్యాయము 23 నుంచి 24 వచనం. తీసుకుని చదువుతారా? వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవాడవై నీవు సమాధికి చేరదవు. కాబట్టి ఏమని కన్ఫ్యూజ్ చేయాలి? వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లుగా నేను కూడా పూర్ణ వయస్సు గలవాడనై నేను దేవుని వద్దకు చేరేదను. యు మస్ట్ కన్ఫెస్ ది స్క్రిప్చర్స్. ఆమేన్. ఏమంటే ధాన్యపు పనులు ఎప్పుడు కొట్లకు చేరుస్తారు? ఇంకా అది పిల్ల మొక్కలో ఉన్నప్పటికీ దాన్ని కోత కోసేస్తారా? కోత ఎప్పుడు కోస్తారు? అది ఏపుగా పెరిగి మంచి పండ్లు కాసిన తర్వాతనే అప్పుడు మళ్ళీ కొడవలికి పని పెడతారు, అప్పుడు కోత కోస్తారు. కోత కోసి అప్పుడు ఆ పళ్ళన్నీ కూడా తీసుకొని వెళ్ళి కొట్టలో చేరుస్తారు. అవునా కదా? ద సేమ్ వే నీవు కూడా ఈ జీవితంలో మరి మంచి వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత నీవు బహుగా ఫలించిన తర్వాత అప్పుడు నీవు కూడా అలాగా దేశంలోకి చేర్చబడతావు. ఆమేన్. కాబట్టి స్క్రిప్చర్ని కన్ఫ్యూజ్ చేయాలి. 2వ స్క్రిప్చర్ చూద్దామా? యోబు 21వ అధ్యాయము 23 నుంచి 24 వచనాలు. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో మూలుగు బలిసి ఉండగను, సంపూర్ణ సౌఖ్యమును నెమ్మదియు కలిగి నిండు ఆయుష్తో మృతి పొందును. యేసునామములో ఈ లేఖనము మన జీవితంలో నెరవేర్చబడునుగాక. ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ వచనం మా లైఫ్లో నెరవేర్చబడునుగాక. చెప్పండి, నేను నిండు ఆయుష్తో ప్రభు సన్నిధిలో చేర్చబడబోతున్నాను. నిండు ఆయుష్తో. హల్లెలూయా. ఎంతమందికి నిండు ఆయుష్ కావాలి? చేర్చబడతాం బాగానే ఉంది, మళ్ళీ నిండు ఆయుష్ కావాలి కదా. నిండు ఆయుష్ కావాలంటే ఏం చేయాలి? సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. నీవు దీర్ఘాయుష్గా ఉండాలి అంటే ఇది నీకు వచనం, ఇది నీకు కీవర్డ్స్. దీర్ఘాయువుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆసనాలు వేయాలి, జిమ్ములకు పోవాలి, డైట్లు చేయాలి, డైట్ ప్లాన్ ఫాలో కావాలి. ఎస్, ఇవన్నీ కూడా మంచిదే, కానీ కీ ఇక్కడ రాయబడి ఉంది. సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. అంతే. నీకు దేవుని యందు భయము భక్తి ఉందా? దాంట్లో డౌటే లేదు, నువ్వు దీర్ఘాయువుగా జీవించబోతున్నావు. దీర్ఘాయువులో ఈ పదంలో 2 పదాలు నిమిడి ఉన్నాయి. ఒకటి భయము, ఒకటి భక్తి. ఈరోజు క్రైస్తవుల సమస్య ఏమంటే భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. అర్థమవుతుందా? కొందరికి బాగా భక్తి ఉంటుంది, దేవుడు ఏమాత్రం అంటే భయం లేదు. భయం లేదు కాబట్టే కదా ఆదివారం ఆలస్యంగా రావడము, సరిగ్గా ప్రార్థన చేసుకోకపోవడము, బయలు చదవకపోవడము, దేవుని విషయాలు దేవుని కార్యాలన్నా కూడా ఉదాసీనతగా ఏమీ కాదులే అని తాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవడం. అంటే దేవుడు అంటే భక్తి ఉంది కానీ భయం లేదు. కొందరికి దేవుడు అంటే భయము. అమ్మో దేవుడు ఏం చేస్తాడు, అమ్మో ఒకవేళ ఈరోజు ఏమైనా అవుతుందేమో, లేకపోతే నా పరిస్థితి, నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందేమో అని భయపడుతుంటారు, కానీ భయంతోనే ఉంటారు, కానీ భక్తి మాత్రం చేయరు.
ఈ రెండు కూడా ఉండాలి, భయము భక్తి. పక్కన చెప్పండి, యెహోవా యందలి భయము భక్తి రెండు ఉంటేనే ఎక్కువ కాలం ఉంటావు. లేదు అంటే ఓకే, చెప్పాల్సిన అవసరం లేదు కదా. అందుకే మన కుటుంబస్తులు కూడా భయభక్తులతో పెంచడం చాలా ప్రాముఖ్యం. మన ఇంట్లో కుమార్తెలు కూడా భయభక్తులు నేర్పించడం కూడా చాలా ప్రాముఖ్యం. అది మన బిడ్డలకు అది నేర్పిస్తే వాళ్ళు దీర్ఘాయుగా ఉంటారు. ఆమేన్. రైట్. అబ్రహాము నేను వృద్ధాప్యము గలవాడి మరణించి ఈ మాట చూడాలి, తన పితరుల యొద్దకు చేర్చబడెను. అంటే అంతకుముందు భక్తులైన వారు ఎక్కడికైతే వెళ్ళారో అదే చోటికి అబ్రహాం కూడా చేర్చబడ్డాడు. దేవుని స్తోత్రం. ప్రభు రాకడ ఆలస్యమైతే మనం కూడా మనకంటే పూర్వం ఉన్నటువంటి భక్తులు ఏ లోకానికైతే వెళ్ళారో అది లోకానికి మనం కూడా వెళ్ళబోతున్నాం. మన కుటుంబస్తులు ఎక్కడైతే ఉన్నారో, మన పూర్వీకులు ఎక్కడైతే ఉన్నారో, నీతిమంతులు మనకంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఆ ఇంటికి మనం కూడా చేర్చబడబోతున్నాం. ఆమేన్. చెప్ప, నేను నా పితరుల యొద్దకు చేర్చబడబోతున్నాను. హల్లెలూయా. అబ్రహాము తన పితరుల యొద్దకు చేర్చబడెను అని చెబుతున్నాం కదా. అయితే ఇక్కడ ఒక మాట గమనించాలి. పితరుల వద్దకు అంటే ఆ పితరులు ఎక్కడున్నారు? అబ్రహాము పితరుల వద్దకు చేర్చబడ్డారు, బాగానే ఉంది. ఆ పితరులు ఎక్కడ ఉన్నారు? ఆ పితరులు ఎక్కడున్నారు? అబ్రహాం కంటే ముందున్న పితరులు ఎక్కడున్నారు? వీళ్ళంతా కూడా ఏంటంటే, వీళ్ళంతా ఎక్కడున్నారంటే యేసుప్రభు శిలువలో మరణించక ముందు వరకు ఒక లోకం ఉండేది, దాన్నే పరదేశు అంటారు. భూమి యొక్క దిగువ భాగములో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి పరదేశు అంటారు, రెండవది పాతాళము అంటారు. ఈ పరదేశు అనేది ఏంటంటే యేసుప్రభు శిలువలో మరణించక ముందు వరకు ఏ నీతిమంతులైతే మరణించి ఉన్నారో, ఏ భక్తులైతే మరణించారో వాళ్ళందరూ కూడా మరి భూమి యొక్క దిగువ భాగంలో ఉన్నటువంటి పరదేశులో అక్కడ విశ్రాంతి పొందేవాళ్ళు. వాళ్ళు నేరుగా పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఎందుకంటే రక్తము లేకోకుండా ఎవరు కూడా మరి మోక్ష మార్గంలోకి చేర్చబడు, రక్తంతో కడగబడాలి. కానీ అప్పటికి గొర్రెపిల్ల రక్తం కార్చలేదు కదా, యేసు ఇంకా బలియాగము కాలేదు కదా. కాబట్టి యేసు ప్రభువారు ఇంకా మరి శిలువ రక్షణ కార్యముగా ప్రజలకు ఇవ్వలేదు కదా. కాబట్టి యేసు కంటే ముందు మరణించిన వాళ్ళందరూ కూడా ఆ పరదేశంలో రెస్ట్ తీసుకుంటా ఉన్నారు. అదే విశ్రమించు స్థలము అని చెప్పచ్చు. బైబిల్లో ఆ స్థలాన్ని, ఆ ప్రదేశాన్ని అబ్రహాము రొమ్ముగా పిలువబడతా ఉంది. అదే ఒక స్థలాన్ని మీరు లూకా 10వ అధ్యాయం 22వ వచనం చూస్తే అది విశ్రాంతి స్థలం, అంటే వెయిటింగ్ పీరియడ్ అనమాట. ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్తే వెయిటింగ్ లాంజ్ ఉంటుంది, అంటే విమానం ఎక్కేంత వరకు అక్కడ వేచి ఉండాలి. లేదా రైల్వే స్టేషన్కి వెళ్తే వెయిటింగ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ అని చెప్పేసి ఒక రూమ్స్ ఉంటాయి. ఏంటి ఆ ట్రైన్ వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఈ ప్రదేశం కూడా ఏంటంటే అది విశ్రాంతి స్థలము అని పిలువబడతా ఉంది. ఆదికాండం 37వ అధ్యాయము 35వ వచనంలో చూస్తే ఇది మృతుల లోకము అని కూడా పిలువబడతా ఉంది. మృతుల లోకం అన్నా, అబ్రహాము రొమ్ము అన్నా, విశ్రాంతి స్థలము అన్నా, విశ్రమించే స్థలము అన్నా, ఈ రెండు కూడా ఒకే స్థలాన్ని సూచిస్తూ ఉంది. అయితే ఈ యొక్క పరదేశంలో మరి వింటున్న ఆత్మలన్నీ కూడా అక్కడ విశ్రమిస్తున్నాయి. యేసు ప్రభువారు ఆయన శిలువలో మరణిస్తున్నప్పుడు ఆ పక్కన దొంగతన్న మాట గుర్తుందా? నేడు నీవు నాతో పరదేశంలో ఉంటావు. ఎందుకంటే యేసు వారు మరణించిన తర్వాత నేరుగా అక్కడికి వెళ్తున్నాడు కాబట్టి. ఎందుకంటే అక్కడికి వెళ్ళి అక్కడ సాల్వేషన్ డిక్లేర్ చేయాలి, అక్కడ విమోచన కార్యాన్ని ప్రకటించాలి. అందుకే దొంగ కూడా అక్కడికి వెళ్తున్నాడు, యేసు కూడా అక్కడికి వెళ్తున్నాడు. పరదేశంలోకి వెళ్ళి అక్కడ డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు పరదేశంలో ఉన్న అందరికీ కూడా ఆయన రక్తము ద్వారా విమోచించబడి ఉన్నారు. కాబట్టి అప్పుడు పరదేశంలో ఉన్న అందరినీ కూడా ప్రభు తీసుకొని ఆయన ఆరోహణమయ్యాడు. అందుకే ఎఫెసీ 4వ అధ్యాయంలో రాయబడింది కదా, చెరను చెరగా ఆయన కొనిపోయెను అని మనం చదువుతున్నాం బైబిల్లో. కాబట్టి ఇప్పుడు దేనికి స్తోత్రం, ఇప్పుడు పరదేశ భూమి కింద పరదేశం లేదు ఇప్పుడు. అందుకే యేసు ప్రభువారు మరణించిన తర్వాత నుంచి ఎవరైతే రక్షించబడి ఉన్నారో అక్కడి నుంచి మరణించిన అందరూ కూడా పరదేశం కాదు, నేరుగా పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. హల్లెలూయా. సో ఆయన మరణము గొప్ప మార్పు తీసుకుని వచ్చింది. ఇక ఏమాత్రం పరదేశం కాదు, మనం పరలోక రాజ్యమే. హల్లెలూయా. అందుకే అప్పుడప్పుడు పరదేశం మీద పాటలు పాడుతూ ఉంటారు, మన పరదేశం కాదు, మన పరలోక రాజ్యం అందే.
ఆమేన్, హల్లెలూయా. నో, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం నేర్చుకోగలగాలి. ఏంటంటే ఈ భూమి కింద పరదేశు పాతాళము అని నేను చెప్పి ఉన్నాను కదా, దాని గురించి యేసుప్రభువు వారు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు. ఒకరి ఎగ్జాంపుల్ తీసుకొని, ఎవరిని? ధనవంతుని లాజర్ని తీసుకున్నాడు కదా. ధనవంతుని లాజర్ని గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఇది ఉపమానము అనుకుంటారు, అంటే ఒక కథ అనుకుంటారు. ఇది కథ కాదు, యథార్థంగా జరిగిన సంఘటన. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, అబ్రహాము చనిపోయినా కూడా అబ్రహాము మాట్లాడుతున్నాడా? ఆ ధనవంతుడు కేకలు వేస్తున్నాడా? ఆ కేకకు అబ్రహాము జవాబిస్తున్నాడా? అంటే అబ్రహాము మాట్లాడుతున్నాడు, అతను కేకలు వేస్తున్నాడు, దానికి అబ్రహాము జవాబిస్తున్నాడు. లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉండేను అంటే అర్థం ఏంటి? నిజంగా పోయి అబ్రహాము కౌలించుకోలే, అంటే ఆ ప్లేస్ చేర్చబడని అర్థం. అబ్రహాము మాట్లాడుతున్నాడు, దాని అర్థం ఏమంటే అక్కడ జరిగేటువంటి ఆ సంఘటన అంతా కూడా యేసు స్పష్టంగా చూసి ఉన్నాడు కాబట్టే ఆ ఇద్దరు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్యారబుల్. రిచ్ మ్యాన్ అండ్ లాజరస్ అటువంటి ఏమైతే మనం చదువుతున్నామో బైబిల్లో, అది ప్యారబుల్ కాదు, అది నిజంగా జరిగిన సంఘటన. యేసు ఆత్మలో స్పష్టముగా చూసిన దాన్నే ప్రభు మాట్లాడుతున్నాడు. ఉపమానం అంటే ఏంది? ఉపమానము అంటే లాట్ ఆఫ్ ప్యారబుల్స్ ఉన్నాయి మన న్యూ టెస్టమెంట్లో. మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ప్యారబుల్స్ ఉన్నాయి. కానీ ఇదైతే ప్యారబుల్ కాదు, ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. అబ్రహాము చనిపోయినా మాట్లాడుతున్నాడు అంటే ఈ లైఫ్ తర్వాత ఇంకొక లైఫ్ ఉంది అనడానికి ఇంకొక ఆధారం అనుకుంది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు మనం కూడా ఆ లోకానికి వెళ్ళబోతున్నాం. మనకంటే ముందు రక్షించినటువంటి మన కుటుంబస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. మనకంటే ముందు పరుగు పందెం తుదిముట్టించమంటి విశ్వాస వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మన ఫ్యామిలీ, మన స్పిరిచువల్ ఫ్యామిలీ అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు మనం ఆ లోకానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ప్రభు ఆలస్యమైతే అబ్రహాము వలె వెళ్తాం. ప్రభు ఒకవేళ ఈ లోపల వచ్చేస్తే మనము ఏలియా వలె ఎత్తబడతాం. హల్లెలూయ. ఆలస్యమైతే మోషే వలె ఎదుర్కొంటాం. ఒకవేళ ఒకవేళ కాకుండా మరి అంటే మన ప్రభు ఆలస్యమైతే మోషే వలె మనం సంధానం చేర్చబడతాం. ఒకవేళ ప్రభు ఈ లోపల వచ్చేస్తే ఏలియా వలె బ్రతికుండగానే రూపాంతరం చెంది ఆ లోకంలోకి వెళ్ళబోతాం. ఇక నుంచి మన నోట్లో ఎప్పుడు కూడా చచ్చిపోతే బాగుంటుంది, ఎప్పుడెప్పుడు అయిపోతుందో నా జీవితము, ఇంకా జాలిన బ్రతుకు, ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మన క్రైస్తవుని నోట వినిపించకూడదు. అలా మాట్లాడుతున్నావంటే దేవుడు నీకు ఆయుష్కాలం ఎక్కువ ఇచ్చి తప్పు చేశాడని నువ్వు నమ్ముతున్నావు. అలా నువ్వు మాట్లాడుతున్నావంటే దేవుడు అనవసరంగా మరి ఉద్దేశం లేకోకుండా, పర్పస్ లేకోకుండా నిన్ను ఈ భూమి మీద పెట్టాడు అని ఇండైరెక్ట్గా దేవుని చెప్తున్నావు. చెప్పండి, దేవుడు ఉద్దేశం లేకుండా చేస్తాడా? ఈ భూమి మీద ఇక పరుగు పన్ను తుదిముట్టిచ్చేసావు అంటే దేవుడు ఒక క్షణం కూడా ఉంచేవాడు కాదు, అయిపోయింది. కానీ ఇంకా ఉన్నాము, ఇంకా మనము ఒక ఎవ్రీడే ఒక కొత్త రోజు మనం చూస్తున్నాము అంటే దేవుడు నీతో తన పని అయిపోలేదు అని పెట్టారా? గాడ్ హ్యాస్ నాట్ ఫినిష్డ్ యెట్. నీతో ఆయనకి ఇంకా పని ఉంది. అందుకే చివరి శ్వాస వరకు కూడా ఆయన కొరకు మనం జీవించాలి. ఏదో ఉద్దేశం ఉంది, దాన్ని నెరవేర్చాలి. ప్రభు సెల్లో చెప్పినట్లుగా సమాప్తమైంది అని చెప్పి మన అకౌంట్స్ని, మన బుక్స్ని క్లోజ్ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోగలగాలి. ఆమేన్. ఈరోజు ఒక డే చూస్తున్నామంటే ఇంకొక గ్రేస్ దేవునికి ఇచ్చాడు. రేపు కూడా ఒక రోజు చూడబోతున్నామంటే దేవుడు ఇంకొక గ్రేస్ నీకు ఇస్తున్నాడు. సో కాబట్టి ఎవ్రీడే నువ్వు ఏమైతే స్పెండ్ చేస్తున్నావో దట్ ఈస్ ఫర్, అది నీ కొరకు కాదు దేని బిడ్డరా, దేవుడు ఇంకో నీకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇది ఒక గ్రేస్. అట్లీస్ట్ నువ్వు నా మిషన్ని కంప్లీట్ చేస్తావు కదా, నాకు పర్పస్ను ఫుల్ఫిల్ చేస్తావు. దేవుడు నీకు ఇచ్చేది అది గ్రేస్. అది కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ డేస్. నీ దినాలను వేస్ట్ చేసుకోవద్దండి. దేవుడికి ఇచ్చినటువంటి సమయాన్ని వృధా చేసుకోకండి. అది గ్రేస్లో నీకు ఇవ్వబడతా ఉంది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 25వ అధ్యాయము 9-10 వచనాలు. హితీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గృహములో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయిల్ను అతన్ని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుట ఉన్నది. అబ్రహాము హేతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన షారాయు పాతిపెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తర్వాత కాబట్టి అబ్రహాము మృతి పొందిన తర్వాత మరి అబ్రహాం ఎక్కడ పాతిపెట్టబడ్డాడు? మక్పేలా గృహముందో, అంటే తన భార్య ఎక్కడైతే పాతి పెట్టబడిందో అదే చోట అబ్రహాము కూడా పాతి పెట్టబడుతున్నాడు. చెప్పండి, అబ్రహాము పాతి పెట్టడంతోనే అబ్రహాం కథ అయిపోయిందా? జీవితయాత్ర అయితే అయిపోయింది, కానీ అబ్రహాము పని అయిపోలేదు కదా.
బికాస్ దేవునిలో ఉన్నవాడికి మరణము ఎప్పుడు కూడా అంతము కాదు. అర్థమైందా? ప్రభులో ఉన్నవాడికి, దేవునిలో ఉన్నవాడికి అంతము అనేది మరి ఫైనల్ చాప్టర్ కాదు. ఎందుకంటే అక్కడి నుంచి వాడు అసలు జీవితం ప్రారంభించబోతున్నాడు. దేర్ ఇస్ ఎ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణము తర్వాత మరి పునరుద్ధానము దొరుకుతుంది. మీకు ఒక విషయం చెప్పనా? ఇంకో రకం చెప్పాలంటే మరణము మనల్ని దేవునికి కగులోకి చేరుస్తూ ఉంది. కొందరికి మరణం అంటే భయం, కానీ క్రైస్తవులకి మరణం ఏంటి తెలుసా? మనల్ని దేవుని కౌగిట్లోకి చేరుస్తుంది. సో దెర్ ఇస్ అ లైఫ్ ఆఫ్టర్ డెత్. మీకు క్వశ్చన్ తెలుసా? బైబిల్లో మరి చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతుకుతారు అనే విషయాన్ని మొదట చెప్పింది ఎవరు చెప్పండి? బైబిల్లో చనిపోయిన తర్వాత కూడా ఒక వ్యక్తి జీవిస్తాడు, చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి బ్రతుకుతాడు అని మొదటగా చెప్పిన వ్యక్తి ఎవరు చెప్పండి? కమన్ గెస్. మార్తా. ఓకే, ఎస్, ఎనీ గెస్? రిజరెక్షన్ గురించి మొదట చెప్పిన వ్యక్తి ఎవరు? యోబు. ఎక్సలెంట్. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25 నుంచి 27 వచనాలు. రిజరెక్షన్ గురించి మొదట చెప్పిన వ్యక్తి, మరణించిన వాళ్ళు తిరిగి లేస్తారు అని చెప్పినటువంటి మొదటి వ్యక్తి యోబు. యోబు 19వ అధ్యాయము 25 నుంచి 27 వచనం వరకు. అయితే నా విమోచకుడు సజీవుడనియు, అంటే యోబుకు తెలుసు ఆ విమోచకుడు మరణిస్తాడని, ఆ విమోచకుడు తిరిగి లేస్తాడని. తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అంటే యోబు యేసు మరణం గురించి, యేసు ఒక పునరుద్ధానము గురించి, యేసు పాలన గురించి యోబు ముందే చూస్తూ ఉన్నాడు. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. అనగా నేను పాతి పెట్టబడిన తర్వాత, నా శరీరం అంతా కూడా కుళ్ళిపోయిన తర్వాత కూడా అంతతో నా పని అయిపోలేదు, నేను నా దేవుని చూస్తాను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయన్ను చూచెదను. కాబట్టి యోబు బహిరంగంగా ఆ విషయాన్ని ప్రకటిస్తున్నాడు. మరణముతోనే నా పని అయిపోలేదు, సమాధితో నా పని అయిపోలేదు, సమాధి చేయబడిన తర్వాత కూడా నేను నా కన్నులారా నా ప్రభువును చూడబోతున్నాను. ఆమేన్. సో జోబ్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు prophesy or to tell about the resurrection. Amen. Praise the Lord. 11వ వచనం, ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనం. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకుని ఆశీర్వదించాను. అప్పుడు ఇస్సాకు బెహెర్ లహరోయి దగ్గర కాపురం ఉండెను. దేవుడు ఇస్సాకుని ఎప్పుడు ఆశీర్వదించాడు? బాగా గమనించాలి. దేవుడు ఇస్సాకుని ఎప్పుడు ఆశీర్వదించాడు? అబ్రహాము మృతి పొందిన తర్వాత. అంటే అంతకుముందు దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించినట్లుగా మనకు కనిపించదు. అబ్రహాము ఎప్పుడైతే మృతి పొందాడో అప్పటి నుంచి దేవుడు ఇస్సాకుని దీవించడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక ఆత్మీయమైనటువంటి పాఠం ఉంది. అబ్రహాము బ్రతిక ఉండగా ఇస్సాకు దీవించబడలేదు, అంటే ఆ భాగ్యంలోకి ఇస్సాకు రాలేదు. కానీ అబ్రహాము తొలగిపోయిన తర్వాత ఆ స్థానంలోకి ఇస్సాకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు దేవుడు ఇస్సాకుని దీవిస్తున్నాడు. ఏమిట్రా నువ్వు శ్రద్ధగా ఏం మాట్లాడాలి? అబ్రహాము ఒక భార్య హగర్కి 7 మంది కుమారులైతే కేతురాకి 6 మంది కుమారులు ఉన్నారు. ఓకే, కానీ వీరిలో ఎవరి జీవితాలు కూడా యోగ్యమైనవి కావు. ఎందుకంటే వారందరూ కూడా శరీరమును బట్టి జన్మించిన వాళ్ళు కాబట్టే దేవుడు వారి జీవితంలో ఆశీర్వాదాన్ని విడుదల చేయలేదు. నా మీకు అర్థమవుతుందా? దే ఆర్ బోర్న్ ఆఫ్ ఫ్లెష్. శరీరమును బట్టి అనగా హగరు సంతానము, కేతురా సంతానం వీళ్ళందరూ కూడా శరీర సంబంధులు కాబట్టి దేవుడు వారిని బ్లెస్ చేయలేదు. అయితే తన బ్లెస్సింగ్ ఎవరి మీద నిలబడింది? ఇస్సాకు మీద నిలబడింది. అబ్రహాం తొలగిపోయినాక దేవుడు ఇస్సాకు దీవిస్తున్నట్లుగా శ్రద్ధగా మాట్లాడాలి. మన జీవితంలో కూడా మనకంటే ముందు సాగుతున్న వారి యొక్క యాత్ర ముగిసిన తర్వాత ఆ యాత్ర మనం కొనసాగించేవారుగా ఉండాలి. ఇంకో మాట మీకు చెప్పనివ్వండి.
దేవుడు మోషేను చాలా గొప్పగా వాడుకున్నాడా? ఎంత గొప్పగా వాడుకున్నాడు అంటే, మోషే తన తరము గతించిపోతుండగా, అనగా మోషే ఇంకా కొనిపోబడాలి, ఆ టైంలో దేవుడు మోషే స్థానములో దేవుడు యెహోషువను నిలబెట్టాడు. అప్పుడు మోషే తొలగిపోయిన తర్వాత, మరణించిన తర్వాత దేవుడు యెహోషువను గొప్పగా వాడుకున్నాడు. అంటే ఆ ఆఫీస్ని జాషువా కంటిన్యూ చేశాడు. బైబిల్లో ఏలియా ఉన్నాడు. ఏలియాని కూడా దేవుడు చాలా గొప్పగా వాడుకున్నాడు. ఏలియాకి చాలామంది ఉన్నారు. ఏలియా మరి ఆ కొనిపోబోతుండగా మరి ఎలీషా కూడా ఆ స్థానం తీసుకున్నాడు. ఏలియా తర్వాత ఎలీషా కూడా అంత గొప్పగా వాడబడ్డాడు. ఇక్కడ ఒక స్పిరిచువల్ లెసన్ ఏంటో తెలుసా? మనకంటే ముందు ఎవరైతే పరిగెడుతున్నారో, మనకంటే ముందు ఎవరైతే వాడబడుతున్నారో, నిజంగా మనం ఆశపడితే దేవుడు వాళ్ళ తర్వాత నిన్ను నన్నే లేపబోతున్నాడు. దానికోసం నువ్వు వెయిట్ చేయాలి. యెహోషువ ఎప్పుడు కూడా మోషే కొండ మీదకి వెళ్తే యెహోషువ ఏం చేసేవాడు? ఆ కొండ కింద వేచి ఉండేవాడు. మోషే దిగి వచ్చేంత వరకు యెహోషువ ఆ కొండ కింద అలాగే వేచి ఉండేవాడు. దేవుడు ఎలీషాను కూడా వెంటనే వాడుకోలేదు. ఏలియా తొలగిపోయేంత వరకు ఎలీషా చేసిన పని ఒకటే. ఎప్పుడు ఏలియా చేలు కడుక్కుంటున్నా అతను ఆ చేయి కడుక్కున్నా అతను చేతి మీద ఎలీషా నీళ్లు పోయేవాడంట. ఎలీషా ఒకే ఒక మినిస్ట్రీ, ఏలియా బతికినంత కాలము కూడా ఏలియా చేతుల మీద నీళ్లు పోసే పరిచర్యనే. బట్ హీ వెయిటెడ్, వేచి ఉన్నాడు. తొలగిపోయిన తర్వాత దేవుడు ఆ స్థానంలో వీళ్ళు నిలబెట్టి గొప్పగా వాడుకున్నాడు. మనకి ఎలాంటి ప్రేయర్ ఉండాలో తెలుసా? ఈ ప్రపంచంలో చాలా గొప్పగా వాడబెట్టేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కాలం అంతా ముగిసి తొలగిపోతున్నారు. అయితే ఆ పరిచర్య వలె ఆ పరిచర్య ముందుకు కొనసాగించేటువంటి యెహోషువలు కావాలి. ఆ పరిచర్యను ముందుకు నడిపించేటువంటి ఎలీషాలు కావాలి. నువ్వు ప్రిపేర్ అయ్యి దేవా నన్ను వాడుకో అంటే దేవుని గొప్పగా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు క్యాథరిన్ కూల్మెన్ని దేవుడు గొప్పగా వాడుకున్నాడు. కానీ ఎక్కడో ఉన్నటువంటి బెన్నిహిన్ని దేవుడు పట్టుకున్నాడు. క్యాథరిన్ కూల్మెన్ తన తరం అయిన తర్వాత దేవుడు బెన్నిహిన్ని గొప్పగా వాడుకుంటున్నాడు. ఆయన తన ఇంటర్వ్యూలో ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పాడు. మరి ఆ క్యాథరిన్ కూల్మెన్ నాకు అభిషేకం నా మీద నిలబడింది. ఆ కూడుగులకు వెళ్ళేవాడంట, కూర్చునేవాడంట, ఎక్కడో లాస్ట్లో కూర్చునేవాడు. మరి మీటింగ్ అంటే తెల్లవారుజామున 3-4 గంటలకే వెళ్ళి ఆ మీటింగ్ ప్లేస్లో కూర్చొని ఎదురు చూసేవాడంట. సో తన ఎక్స్పీరియన్స్లో అని చెప్పుకుంటూ వస్తున్నాడు, దేవా నాకు అభిషేకం కావాలి, నేను అలాగ వాడబడాలి, నీకోసం అలా నిన్ను నిలబడాలి అని ఒక వాంఛ కోరిక ఎప్పుడు కూడా తనలో ఉండేదట. అయితే క్యాథరిన్ కూల్మెన్ తన జీవితం యాత్ర ముగించిన తర్వాత బెన్నిహిన్ని దేవుడు లేపి ఆ పరిచయం ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ ప్రపంచంలో కూడా చాలామంది సేవకులు, గొప్పగా వాడే సేవకులు అందరూ కూడా తొలగిపోతున్నారు. వాళ్ళ రేస్ అయిపోయింది, వాళ్ళ పరుగుపందం అయిపోయింది. కానీ ఆ మినిస్ట్రీని మనం ఆకాంక్షిస్తున్నామా? దేవా నేను కూడా అలాగ వాడబడాలి, దేవా నేను కూడా ఇలాగ నేను నిశ్చిత వాడబడాలయ్యా. కాబట్టి నువ్వు ఆ ఇంట్లో పుట్టాల్సిన అవసరం లేదు, లేదా ఎక్కడో ఆ పరిచయంలోనే ఉండాల్సిన అవసరం లేదు. బట్ యూ కెన్ రిసీవ్ దట్ అనాయింటింగ్. ఆ అభిషేకాన్ని నువ్వు పొందుకొని నువ్వు ఆ విధంగా నువ్వు వాడబడకే అవకాశం ఉంది. ఆల్ యూ నీడ్ ఈజ్ ప్యాషన్. రగిలించబడేటువంటి ఒక గుండె ఉండాలి, మనస్సు ఉండాలి, వాంఛ ఉండాలి, ఆకాంక్ష ఉండాలి, పరితపించే హృదయం ఉండాలి. దేవుడు నిన్ను ప్రిపేర్ చేసి దేవుడు నిన్ను కూడా వాడుకునేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి అందలాగా ఏదో ఒక విశ్వాసగా బతికేసి, అందలాగా ఏదో ఒక బిలీవర్గా జీవించేసి నీ యొక్క యాత్ర ముగించేసి ప్రభు కాడికి వెళ్ళిపోకండి. ఈ భూమి మీద చరిత్ర జ్ఞాపకం పెట్టుకునే పని ఏదైనా చేయండి. ఈ భూమి మీద మరి కొన్ని తరాలు కూడా మర్చిపోకున్నట్లుగా ఏదైనా సాధించి ఇక్కడ నుంచి మనం వెళ్దాం. దేని బిడ్డారా, మనక కాలి ముద్రలు వదిలిపెడతాం. లెట్ us లీవ్ అవర్ ఫుట్ ప్రింట్స్. తద్వారా మన కింద వచ్చే వాళ్ళందరూ కూడా మన జ్ఞాపకం పెట్టుకోగలగాలి. హల్లెలూయా. హెబ్రీ 13వ అధ్యాయం 7వ వచనం. ఆర్ యు బ్లెస్డ్? దీవించబడుతున్నారా? హెబ్రీ 13వ అధ్యాయం 7వ వచనంలో ఇదే మాట అక్కడ ప్రస్తావించబడింది. హెబ్రీ 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉండు వారిని మర్చిపోండి. మీకు వాక్య బోధించే వాళ్ళని ఏం చేయాలి? మీకు వాక్య బోధించడమే కాదు, మీకు పైకి నాయకులుగా ఉండేవారిని మీరు జ్ఞాపకము చేసుకొని ఏం చేయాలి?
వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. వారి ప్రవర్తన ఫలమును మీరు తలంచండి. ఏ విధంగా వాడబడతా ఉన్నారు, ఏ విధంగా ప్యాషన్ కలిగి ఉన్నారు, ఏ విధంగా సమర్పణ కలిగి ఉన్నారు, ఏ విధంగా డెడికేషన్ కలిగి ఉన్నారు, ఏ విధంగా మరి దేనికోసము మండే హృదయం కలిగి ఉన్నారు. మీరు ఆ ఫలమును మీరేం చేయాలి? తలంచుకుంటూ ఉండాలి. అలాగ వాడబడతారు కదా. ఏం చేయాలి? వారి విశ్వాసమును మీరు అనుసరించండి. దేవా, నేను కూడా అలా ఉండాలయ్యా, అదే డెడికేషన్ నేను కూడా పనిచేయాలయ్యా. నీవు కూడా దేవుడు వాళ్ళని గట్ట వాడుకున్నాలేండి, మమ్మల్ని ఎక్కడ వాడుకుంటారులేండి, ఆ దృక్పథం మీలో రాకూడదు. ఏం బిడ్డారా? ఏలియాకి అనేక మంది సేవకులు ఉన్నారు, అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, కానీ దేవుడు ఎలీషాను మాత్రమే దేవుడు పికప్ చేశాడు. ఓ రోజు ఎలీషా వద్దకు వచ్చారు. ఏంటి మీ యజమానుడు కొనిపోబోతున్నాడంట కదా అని మిగతా ప్రవక్తలు వచ్చి ఎలీషాతో మాట్లాడుతూ ఉంటే ఎలీషా అవునని చెప్పి ముందుకు సాగిపోయారు. మిగతా ప్రవక్తలు ఏలియాని అలాగా వెంబడించలేదు, అందుకే వాళ్ళ ఆత్మ పొందుకోలే. ఎలీషా మాత్రమే డెడికేటెడ్గా వెంబడించాడు. అందుకే అభిషేకము మిగతా ప్రవక్తల కంటే ఎక్కువగా మరి ఎలీషా మీద నిలబడింది, గొప్పగా వాడబడ్డాడు. మీరు వారి యొక్క విశ్వాసమును అనుసరించండి. This should be a passion and desire. Lord, I want to be used by like that. I want to be used by like that. అలాగ నేను వాడబడాలి, అలాగ నేను నీకోసం నేను ప్రయాసపడాలయ్యా. అలాంటి ఒక స్పిరిట్ని నాకు దయచేయండి, అలాంటి అభిషేకము నాకు కావాలి అంటే దేవుడు నేను ప్రిపేర్ చేస్తాడు. ఒక రోజు వస్తుంది, దేవుడు వారికంటే గొప్పగానే వాడుకుంటాడు. ఆమేన్. సో మీ ముందున్న లీడర్స్ని ఊరికే వాక్యమని వెళ్ళిపోవడం కాదు, యూ మస్ట్ ఫాలో దెమ్. ఏ విధంగా అయితే రూతు మరి అదివరకే పొలంలో పనిచేసేటువంటి పనివాళ్ళ వెనకల వెళ్ళి ఆ కోత కోసిందో, ఆ పంట పరిగణ ఏరుకుందో, మీకంటే ముందున్న వంటి ఒక నాయకుల వెంట మీరు వెళ్ళండి, వాళ్ళని అనుసరించండి. తద్వారా దేవుడు మీకు ఏమైతే ఇవ్వాలనుకున్నాడో అవన్నీ కూడా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. ఆమేన్. మీకంటే ముందు నాయకులు ఉన్నారు, మీకంటే తోటలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆ పని వాళ్ళు లేకపోతే రూతు పొలంలోకి వెళ్ళినాక ఏం చేసేది? ఏం చేయాలో తెలియక, ఏమని ఎక్కడ పోలో తెలియక, ఏం ఎరుకోవాలో తెలియక ఇబ్బంది పడేది. దేనికి స్తోత్రం, రూతు కంటే ముందు అనేక మంది పని వాళ్ళు ఆ తోటలో పనిచేస్తున్నారు. సరిగ్గా ఈ మాట వినాలి. ప్రభు తోటలో మీకంటే ముందు పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ముందుగా తోటలో పనిచేస్తున్న వారిని అనుసరించగలగాలి. ముందున్నవారు ఏం చేయాలి? మీ వెనకల్లో వస్తున్నటువంటి రూతులకి ఎగ్జాంపుల్గా ఉండాలి. ఈరోజు ప్రాబ్లం ఏంటి తెలుసా? అనేక సంఘాల్లో ఎవరు ఎటుపోతే నాకెందుకు, నేను ఎటుపోతే ఎవరికెందుకు, నా లైఫ్ నా ఇష్టం, నేను వెళ్తా, చర్చికి వెళ్తా, కూర్చుంటా, వస్తా, నా లైఫ్కి ఎవరికి సంబంధం లేదు, నేను ఎవరి ఫాలో గానో ఎవరిని ఫాలో కావాల్సిన అవసరం లేదు అని వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏమంటే ఎవరో రూతులు వాళ్ళని వెంబడిస్తున్నారు, వారు కూడా రూతు వలె ఇతరులను వెంబడించాలి అనే సంగతి మర్చిపోతున్నారు, ఊరికే కూర్చొని వెళ్ళిపోతున్నారు. దేవుడా, మన ప్రేయర్ లైఫ్ మన వెనక వచ్చే రూతులకి ఏమైనా నేర్పిస్తూ ఉందా? మన భక్తి మన వెనక వచ్చే రూతుకి ఏమైనా నేర్పిస్తూ ఉందా? మన సమర్పణ, మన త్యాగము, మన డెడికేషన్ మన వెనక వచ్చే రూతులకి ఇన్స్పిరేషన్గా ఏమైనా ఉందా? వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటున్నారా? లేదా మన వెనకలో వచ్చే వాళ్ళని చూసి మన వెనకలో వచ్చేవారు మనల్ని చూసి ఏమైనా చెడిపోతున్నారా? మన మాట, మన ప్రవర్తన, మన తీరు, మన బిహేవియర్, మన భక్తి ఏమండి వెనకలో వచ్చే వాళ్ళకి ఆటంకంగా ఉండకూడదు. ఏంటి భక్తి అంటే ఇంతేనా? ప్రభులోకి వస్తే ఇంతేనా? ఏమండి ఆ వ్యక్తి ప్రభు నమ్ముకొని ఇన్ని కాలమైంది ఇంకా ఇట్లా ఉన్నాడేంటి, ఆమె నమ్ముకొని ఇంత కాలమైంది ఇలా ఉండిపోయింది, కౌస్ ఇదే నా భక్తి అని మిమ్మల్ని చూసి ఒకవేళ వాళ్ళు నిట్టూరు పీడుస్తూ ఇంకా నాకు జాలి భక్తి చాలి అని వాళ్ళు కూడా మళ్ళా తయారైతే ఎంత ఘోరం అది. నాకంటే ముందు వచ్చినటువంటి ఈ వ్యక్తి ఈ మాత్రం ఉన్నాడు, ఇంకా నేను అంతకంటే నేను ఉండగలుగుతానా అని వాళ్ళు మిమ్మల్ని చూసి డిసప్పాయింట్ కాకూడదు అని పెట్టారా? అరే ఆ వ్యక్తిలా ఎందుకు ఉండలేకపోతున్నా, నాకంటే ముందున్న వ్యక్తి అలా వాడబడుతున్నప్పుడు ఎందుకు నేను ఇంకా ఇలాగే ఉన్నాను, ఎందుకు నేను ఇలాగే జీవిస్తూ ఉన్నాను అని మనల్ని చూసి వాళ్ళకి మంట పుట్టి మళ్ళాగా ఉండాలని వాళ్ళు పురికొల్పబడాలి. కానీ వాళ్ళకున్నటువంటి ఫైర్ మీద మనం నీళ్ళు చల్లేవాడుగా ఉండకూడదు అని పెట్టారా? హల్లెలూయా. మనకంటే ముందున్న నాయకుల్ని అనుసరించగలగాలి. చెప్పండి, పక్కలు చెప్పండి. మనకంటే ముందు ఉన్న వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించండి. హల్లెలూయా. ఆమేన్. అలాంటి వాళ్ళు ఉంటే దేవుడు గొప్పగా దీవిస్తాడు. ఇస్సాకు ఆ విధంగా దేవుడు దీవించాడు. ఎప్పుడు? అబ్రహాము కాలం అయినాక దేవుడు ఇస్సాకుని బ్లెస్ చేశాడు. ప్రైజ్ ది లార్డ్.
రైట్. 12వ వచనం నుంచి 18వ వచనం వరకు, 25వ అధ్యాయము 12 నుంచి 18 వచనం వరకు మీరు గమనిస్తే అక్కడ ఇష్మాయేల్ ఒక సంతానం గురించి రాయబడి ఉంది. ఇష్మాయేల్ ఒక సంతానం గురించి రాయబడి ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఆ లేఖన భాగం అంతా కూడా ఇష్మాయేల్కి ఇవ్వబడిన సంతానము గురించిన వివరాలు అక్కడ రాయబడి ఉంది. శ్రద్ధగా మాట్లాడాలి. దేవుడు ఇష్మాయేల్ యొక్క సంతానాన్ని కూడా బహుగా ఆశీర్వదించాడు కదా. దేవుడు ఇష్మాయేల్ యొక్క సంతానాన్ని బహుగా బ్లెస్ చేశాడు, దీవించాడు దేవుడు. ఎందుకు చెప్పండి? ఆదికాండం 17వ అధ్యాయం 20వ వచనంలో, అనగా కొన్ని అధ్యాయాల కిందకి వెళ్తే 17వ అధ్యాయం 20వ వచనంలో అబ్రహాము ఇష్మాయేల్ కొరకు ప్రార్థన చేస్తాడు, వేడుకుంటాడు. ఏమని? అతను బ్రతకనీవు అని వేడుకుంటాడు. అబ్రహాము వేడుకున్నాడు కాబట్టే దేవుడు ఇష్మాయేల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆశీర్వదించడం మాత్రమే కాదు, అతన్ని గొప్ప జనముగా చేస్తానని దేవుడు చెప్పాడు. వాట్ ఏ బ్లెస్సింగ్, మంచి ఆశీర్వాదమే కదా. అయితే 16వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఈ ఇష్మాయేలు ఒక సంతానం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కడ నివసించారు అని గమనిస్తే వీళ్ళందరూ కూడా సహోదరుల ఎదుట నివసించిరి అని రాయబడింది. అంటే ఇస్సాకు ఎదుటనే వీళ్ళందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. ఇస్సాకు ఎదుటనే ఉన్నారు, దీవించబడుతున్నారు, ఇస్సాకు ఎదుటనే ఉన్నారు. కానీ మీకు విషయం తెలుసా? ఇదే ఇష్మాయేల్ సంతానము ఇజ్రాయెల్ని ముప్పుతిప్పులు పెట్టారు. దీవించబడుతున్నారు, సహోదరులు ఎదుటనే ఉన్నారు, ఏమీ నేర్చుకోవట్లేదు. దీవించబడుతున్నారు, సహోదరులు ఎదుటనే ఉన్నారు, ఏమీ నేర్చుకోవట్లేదు. పైగా ఎవరి ముందరైతే ఎవరు ఎదుటైతే కాపురం ఉన్నారో అదే ఇస్సాకుని ముప్పుతిప్పులు పెడతా ఉన్నారు. అదే ఇస్సాకు సంతతి వాళ్ళకి శత్రులుగా మారిపోయేసి ఏమండి కంటి మీద కొనుక్కు లేకోకుండా వాళ్ళని అనేక క్షోభలు పెట్టారు. ఇక్కడ ఒక స్పిరిచువల్ లెసన్ ఇక్కడ నేర్చుకోగలగాలి. ఏంటి ఆ స్పిరిచువల్ లెసన్ అంటే, ఇంతకీ ఇష్మాయేల్ దేవుడు ఎందుకు దీవించినట్లు, ఎందుకు దేవుడు ఆశీర్వదించినట్లు, ఎందుకు దేవుడు వారిని గొప్ప జనముగా చేసినట్లు అని ఆలోచిస్తే, ఒకరోజు ఒక దినమున అబ్రహాము ప్రార్థన చేశాడు, ఇస్సాకును దీవించాలి, ఇస్సాకుని బతకనివ్వాలి అని. ఇష్మాయేల్ని దీవించాలి, ఇష్మాయేల్ని గొప్ప జనముగా చేయాలి. ఇష్మాయేల్ దేనికి సాదృశ్యమని నేర్చుకున్నాం మనము? ఇష్మాయేలు శరీర స్వభావానికి సాదృశ్యమని, ఇస్సాకు ఆత్మీయ స్వభావానికి సాదృశ్యమని కొన్ని వీక్స్ బ్యాక్ మనం నేర్చుకున్నాం. ఇష్మాయేలు బ్రతకాలని అబ్రహాం ప్రార్థన చేశాడు. మీకు క్వశ్చన్ తెలుసా? ఆ రోజు అబ్రహాం ఆ విధంగా అడగకపోయి ఉండింటే బహుశా ఇష్మాయేల్ ఉండేవాడు కాదు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ అబ్రహాము ప్రార్థన చేశాడు, దేవుడు ఓకే అన్నాడు. మీకు క్వశ్చన్ తెలుసా? ఒకసారి దేవుడు దేవుని వద్దకు వెళ్ళి నాకు కానే కావాల్సిందే అని పట్టుబడితే దేవుడు ఏమంటాడు? దేవుడు అంటాడు సరే తీసుకో. దేవుని చిత్తం లేకపోయినా, దేవునికి అది ఇష్టం లేకపోయినా, దేవుని ప్రణాళిక అది లేకపోయినా నువ్వు ఏడ్చి గగ్గోలు పెట్టి హంగామా చేసి ఏమండి కాలు పైకి తల కిందకి పెట్టి నువ్వు దొల్లి పెట్టి ఏడ్చి నాకు కానే కావాలి అని అంతగా బ్రతిమలాడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చివరికి సరే తీసుకో, దేవుడు ఇస్తాడు. కానీ దానికి నువ్వు మూల్యం చెల్లించాలి. యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఒక రోజున మాకు రాజు కావాల్సిందే అని భీష్మించుకుని కూర్చున్నారు. చుట్టుపక్కల అందరికీ రాజులు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే ఆది కాండంలో వాళ్ళు చెరగాపోయారు కదా ఐగుప్తులోకి ఎంటర్ కాగానే ఐగుప్తుకి ఒక రాజు పరిపాలిస్తున్నాడు. ఫరో చూశాడు, ఓహో మాకు రాజు లేడు, ఇక్కడ రాజు ఉన్నాడు, అందుకే ఐగుప్తు బాగుంది. 40 ఏళ్ళు అరణ్య ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ అరణ్య ప్రయాణంలో అనేక ఊళ్ళు దాటుకుంటూ పోయారు. ఏ ఊళ్ళోకి అడుగు పెడుతున్నా ఆ ఊళ్ళో రాజు వచ్చేవాడు. ఆ రాజు వచ్చి కొందరు అనుమతించేవాళ్ళు, కొందరు అనుమతించేవాళ్ళు గారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ రాజ్యాల్లోకి వెళ్ళినా అన్ని రాజ్యాల్లో రాజు ఉన్నాడు. వీళ్ళకి డౌట్ వచ్చింది, అవురా అందరికీ రాజులు అందరికీ రాజులు ఉన్నారు, అన్ని రాజ్యాలకి రాజు ఉన్నాడు, మాకు మాత్రం రాజు లేడు, అందుకే కదా మాకు ఈ కష్టాలు అని. మాకు రాజు కావాల్సిందే. వాళ్ళు ఏం మర్చిపోతున్నారంటే వాళ్ళకి దేవుడే రాజు సంగతి మర్చిపోయారు. వాళ్ళకి దేవుడే రాజు, వాళ్ళకి మనిషి రాజు, వీళ్ళకి దేవుడే రాజు. అందుకే ఇజ్రాయెల్ ఒక వార్ ఏంటంటే దాన్ని థియోక్రటిక్ వార్ అంటారు. థియోక్రటిక్ వార్ అంటే దేవుడే వాళ్ళ పక్షంగా చేసే యుద్ధాన్ని థియోక్రటిక్ వార్ అంటారు. డెమోక్రటిక్ వార్ అంటే ప్రజాయుద్ధం. థియోక్రటిక్ అంటే దేవుడే యుద్ధం చేస్తున్నాడు. ఆ సంగతిని మర్చిపోయి మాకు రాజు కావాల్సిందే అని భీష్మించి కూర్చున్నారు. దేవుడు చూశాడు, ఇంకా వీళ్ళు చెప్తే మాట వినే టైప్ కాదు కదా అని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ మనవి ఆలకించడంట
వారు కోరినట్టుగానే దేవుడు వాళ్ళకి ఒక రాజు ఇచ్చాడంట. ఎవరు ఆ రాజు చెప్పండి? మీరు చెప్పండి, ఎవరు ఆ రాజు చెప్పండి? సౌలు. చివరికి సౌలు ఏమయ్యాడు? రాజు అయిన తర్వాత ప్రజలకు దీవెనకరంగా ఉన్నాడా? లేదు, ప్రజల్ని ఎంతో ఇబ్బందులు పాలు చేశాడు. అండ్ సౌలు ఈజ్ ఎ ఫెయిల్యూర్ కింగ్. ఆ సౌలు ఒక పరిపాలనలో ప్రజలు చాలా సఫర్ అయ్యారు. ఆ సౌలు ఒక డెసిషన్స్ బట్టి చాలామంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మీరు మొదటి సమయంలో రెండవ సమయం చూస్తే మీకు ఆ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతుంది. ఇన్ ద సేమ్ ఇక్కడ స్పిరిచువల్ లెసన్ ఏమంటే, కొన్నిసార్లు దేవుడు వద్దంటాడు, కానీ నువ్వు అడిగావు, నువ్వు భీష్మించుకుంటూ నువ్వు మంకుపట్టు పడుతున్నావు, నాకు కానే కావాలి అంటుంటే ప్రభు అంటాడు ఇంకా వేరే ఆప్షన్ లేక ఎస్ తీసుకో అంటాడు. బట్ నీకు తెలియని విషయం ఏమంటే, యూ హ్యావ్ టు పే ద ప్రైస్. ముఖ్యంగా వివాహం కావచ్చు, నాకు కానే కావాల్సిందే అని పట్టుబట్టే అనుకో, నాకు ఈ అబ్బాయి కావాల్సిందే, ఈ అమ్మాయి కావాల్సిందే అని పట్టుబడితే దేవుడు చాలా వరకు కొన్ని విషయాల్లో అది దేవుని చిత్తం లేకపోతే జవాబు ఇవ్వడు, లేకపోతే ఆయన పీస్ ఇవ్వడు. అయినా కూడా ఆయన చిత్తం కంటే నీ భావోద్రేకలు ఎక్కువగా పనిచేస్తూ, నీ ఎమోషన్స్ ఎక్కువగా పనిచేస్తూ, నాకు కానే కావాల్సిందే నువ్వు తీసుకున్నావా, దేవుడు ఎస్ అంటాడు. ఆయన ప్రతి ఎస్ కూడా అప్రూవ్ చేసేట్టు కాదు, నీకోసమే ఆయన అనుమతించాడు. అనుమతించడం వేరు, అప్రూవ్ చేయటం వేరు. అండ్ ఫైనలీ యూ హ్యావ్ టు పే ద ప్రైస్. కాబట్టి గాడ్స్ విల్ ఏంటో తెలుసుకొని ఆ విధంగా అడగడం చాలా ప్రాముఖ్యం. ఆయన బలవంతం చేయకండి. ఆ రోజున అబ్రహాం ఆ విధంగా అడుక్కొని ఉంటేకిన ఆ తర్వాత ఇష్మాయిల్ అనేవాడు ఉండేవాడు కాదు. ఆ తర్వాత ఇలాంటి సమస్యలంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఎదుర్కొనేవాళ్ళు కూడా కాదు. ఒక లెసన్ నేర్చుకున్నాం ఇక్కడ. ఇష్మాయిలు శరీర స్వభావానికి సాదృశ్యం నేర్చుకున్నాం కదా. ఎప్పుడు కూడా మన జీవితంలో శరీర క్రియలు అభివృద్ధి పొందాలని ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. స్పిరిచువల్ లైఫ్లో ఈ ఇష్మాయిల్ వంటి శరీర క్రియలు మన జీవితంలో చాలా పనిచేస్తూ ఉంటాయి. అండ్ అలాంటి క్రియల్ని ఫీడ్ చేయకండి. మా లైఫ్లో ఏం కొనుక్కోవాలంటే పౌలు చెప్పాడు ఒక మాట, నా శరీరంని నేను నలగొట్టుకుంటున్నాను అని. నీ స్పిరిచువల్ లైఫ్ మీద నీ బాడీ డామినేట్ చేస్తుందంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నీ ఇష్మాయిల్ని కంట్రోల్ చేయకపోతే, నీ ఇష్మాయిల్ని నువ్వు నియంత్రించకపోతే ఆ తర్వాత నువ్వు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. చెప్పండి, దేవా నా జీవితంలో యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో నాకు నేర్పించండి. ఎందుకంటే అబ్రాహాము అడుగుతున్నాడు కానీ అది యుక్తమైందా కాదని అడగలే, ఊరికి అడిగేసాడు. నాకు కావాలన్నాడు, దేవుడు అప్రూవ్ చేశాడు. యుక్తముగా ప్రార్థించుట చాలా ప్రాముఖ్యమైనది. ఆమేన్. రైట్. 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చూస్తే అక్కడ ఇస్సాకు ఒక సంతానం గురించి రాయబడింది. ఓకే, అక్కడ నుంచి మీరు కింద వరకు వచ్చేస్తే కింద ఇస్సాకు ఒక వంశాలు, ఇక్కడ నుంచి మనకి ఇస్సాకు ఒక సంతానము, ఇస్సాకు మరి ఒక భార్య గొడ్రాలుగా ఉండడము, ఇస్సాకు మరి ఒక భార్య కోసం ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనకు కనిపిస్తాయి. అబ్రహాం కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్నారంలో నివసించు సిరియా వాడిన బెతుయేలు కుమార్తెను సిరియా వాడిన లాబాన సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరం గలవాడు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. ఈ మాట గమనించాలి. వంశావళి ఇదే అంటే ఇస్సాకుకి వంశావళి ఉందన్నమాట. ఆది కాండంలో మొత్తం 10 వంశావళులు కనపడతాయి. ఎన్ని గడి చెప్పాలి? ఎన్ని వంశావళి? 10 వంశావళులు కనపడతాయి. అందులో ఇదొక వంశావళి. ఇస్సాకుకి ఒక వంశావళి ఉంది. అంటే ఇస్సాకు మరి భౌతికంగా ఫలించాడు, వివాహం చేసుకున్నాడు, అతనికి పిల్లలు కూడా పుట్టారు. ఇన్ ద సేమ్ వే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా ఒక మంచి వంశావళి కలిగి ఉండాలి. మనం కూడా ఆత్మీయంగా ఫలించేవారుగా ఉండాలి. యూ షుడ్ నాట్ బి ఎ బ్యారన్ పీపుల్. మనం కూడా ఒక వంశావళి కలిగి ఉండాలి. మనకు కూడా ఒక వంశ చరిత్ర ఉండాలి. దీని బిడ్డరా, ఈరోజు చాలామంది ప్రభులోకి వచ్చినారు కానీ చాలామంది ఫలించలేకున్నారు. వాళ్ళకి వంశవృక్షం ఏమాత్రం కూడా లేదు. వంశ వృద్ధి లేకోకుండా ఆ వ్యక్తితోనే వంశము ఆగిపోతే ఎంత దౌర్భాగ్యం అది. ఈరోజు ఆత్మీయంగా తీసుకున్నట్లయితే మనం ప్రభులోకి వచ్చినాం కదా, నీ వచ్చిన బానే ఉంది, కానీ నీ ద్వారా కూడా ఏమండి కొందరు రక్షించబడాలి. నీ ద్వారా కూడా కొందరు నీ ఆత్మీయమైన పిల్లలుగా మార్చబడాలి. నీ యొక్క ఆత్మీయమైన వంశవృక్షాన్ని ముందుకు నడిపించే వాళ్ళు కావాలి మీ జీవితంలో. కాబట్టి ఏముగా ప్రార్థన చేయాలి? తండ్రి, నేను కూడా ఆత్మీయముగా ఫలించడానికి సహాయం చేయండి. భౌతికంగా నాకు పిల్లలు జన్మించారు, మంచిదే. భౌతికంగా నాకు సంతానం ఉంది, మంచిదే. నాకు భౌతికమైన పిల్లలు కాదయ్యా, నాకు ఆత్మీయమైన పిల్లలు నాకు కావాలి. నాకు స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్ కావాలి, నాకు స్పిరిచువల్ జీనియాలజీ కావాలి,
నాకు ఆత్మీయమైన వంశవృక్షము కావాలి అని ప్రార్థన చేయాలి. మీలో ఎవరు కూడా ఆ ఆత్మీయమైన వంశవృక్షము లేకుండా నిలబడిపోకూడదు అని వీళ్ళారా. ఇస్సాకు వంశవృక్షం ఉన్నట్టుగా మీకు వంశవృక్షం ఉండాలి. ఒకప్పుడు మా పురుకుడు ఒకప్పుడు ఇలా ఉండేవాడు. అతని తర్వాత అతని కొడుకు వాడబడ్డాడు. అతని తర్వాత వాళ్ళ కుమార్తె వాడబడింది. ఆ తర్వాత వాళ్ళకి మనవలం వాడబడింది. ఆ తర్వాత వాళ్ళు గొప్పగా సేవ చేయడం ద్వారా ఈరోజు మేమంతా కూడా ప్రభులోకి వచ్చామని మీ కింద తరాల వారు మీ ఆత్మీయమైన వంశవృక్షం చూసి గర్వపడాలి. హల్లెలూయా. ఎస్, భౌతికంగా మా తల్లిదండ్రులు ఎవరైనా ఉండొచ్చు, భౌతికంగా మనకు ఫిజికల్ రిలేషన్షిప్స్ ఎవరైనా ఉండొచ్చు, బట్ స్పిరిచువల్గా మనకంటూ ఒక వంశవృక్షం ఉండాలి. పలానా వ్యక్తి ద్వారా నేను రక్షించబడ్డాను, పలానా వ్యక్తి ద్వారా నేను రక్షణలోకి వచ్చాను, పలానా వ్యక్తి ద్వారా ఆత్మీయంగా బలపరచబడ్డాను. ఇప్పుడు నేను కూడా దీవించబడిన తర్వాత నేను కూడా 10 మందిని ప్రభులోకి నడిపించగలిగాను. మీరు ఈ యాత్ర ముగిసే లోపల కొందరినైనా ఆత్మీయమైన పిల్లల్ని మీరు కనాలి. దేని వెళ్ళారా, గొడ్రాలుగా చావకండి. ఆత్మీయమైన పిల్లలు లేని వారుగా మీ జీవితయాత్ర ముగించకండి. ఇస్సాకులాగా వంశవృక్షాన్ని నిలబెట్టుకోవాలి. హల్లెలూయా. ఎస్, ఆంద్రేయ ఉన్నాడు బైబిల్లో, తెలుసా? ఆంద్రేయ యేసుప్రభు వారు ఒక శిష్యుడు. ఆంద్రేయ ఏం చేశాడు? ఎప్పుడైతే యేసుప్రభుని కలుసుకున్నాడో, యేసుప్రభుని చూచాడో, వెంటనే వెళ్ళి పేతురుకి సువార్త చెప్పాడు. రా, నేను యేసుని కనుగొన్నాను అని పేతుర్ని యేసు వద్దకు నడిపించాడు. ఎవరు? ఈ ఆంద్రేయ. ఒక్క పేతుర్ని యేసు వద్దకు నడిపించాడు. అపోస్తల కార్యంలో మీరు చూస్తే అదే పేతురు ఒక్క ప్రసంగం చేస్తే 4,000 మంది రక్షించబడ్డారు. ఆంద్రేయ ఒక్కడిని కన్నాడు, ఆ ఒక్కడి ద్వారా 4,000 మందికి అన్నాడు. చెప్పండి, వంశవృక్షం ఉందా లేదా? ఎస్, ఇది కావాలి మన జీవితంలో. ఎవరైనా ఒక్కరిని కనండి. బహుశా మీరు ఎవరిని కంటున్నారో, ఒక విలియం కేరీ కావచ్చు, స్మిత్ విగిల్స్వర్త్ కావచ్చు, ఒక బెనీన్ కావచ్చు, రెన్హార్డ్ బంకే కావచ్చు, ఎవరైనా ఒక్కరిని కనండి. బహుశా ఆ వ్యక్తి ద్వారా దేవుడు అనేకుల్ని కన్నానికి దేవుడు కృప చూపిస్తాడు. నీకు కావాల్సింది ఏమంటే, దేవా నా ఇంటి వంశాన్ని ముందు నడిపించేవాడు మాత్రమే కాదు, బాహ్యముగా నా వంశము నా ఇంటి పేరు నడిపించేవాడు కదయ్యా, ఆత్మీయముగా వంశవృక్షాన్ని వృద్ధి చేసేటువంటి ఒక బిడ్డలు నాకు కావాలయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి వాళ్ళు మీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. నా ప్రేరు కూడా అదే. నాకు 2 బిడ్డలు, కానీ ఆ భౌతికమైన బిడ్డల కంటే దేవుడు నాకు అనేక ఆత్మీయ ఉన్న బిడ్డలు దేవుడు నాకు ఇచ్చాడు. మీరు అందరూ వెళ్ళి ఆత్మలు సంపాదిస్తే చెప్పండి, ఆ వంశవృక్షం వృద్ధి పొందుతూ ఉందా లేదా? కానీ మీరు అందరూ రక్షించబడ్డారు, కానీ మీరు ఎవరు ఆత్మలు సంపాదించుకోకుండా మీ మట్టుకు మీరు వచ్చారు, వెళ్తున్నారు, అండ్ మీతోనే ఆగిపోతుంది. అట్లా అంటే ఆ వంశవృక్షము మీతోనే ఆగిపోతుందంటే ప్రాబ్లము మీ దగ్గరే ఉంది అని బిడ్డారా. మీతోనే ఆగిపోకూడదు, విస్తరించాలి, ప్రాకాలి, అనేకులు ఈ వంశవృక్షంలోకి చేర్చబడాలి. యేసు నామములో మీరందరూ కూడా అలాంటి వాళ్ళకి జన్మనిచ్చుదురుగాక. హల్లెలూయా. ఆమేన్. చెప్పండి, నేను ఆత్మీయంగా తల్లిగా ఉంటాను, ఆత్మీయ తండ్రిగా ఉంటాను, నేను అనేకులు జన్మనిస్తాను. ఆమేన్. రైట్. ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఇస్సాకు వయసు ఎంత? రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వాడు. అంటే దీన్ని బట్టి పెళ్ళికి తొందరపడాల్సిన అవసరం లేదని అర్థమవుతుంది. అంతే కదా? ఇస్సాకు పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్సాకు వయసు ఎంత? 40 సంవత్సరాలు. కాబట్టి నా 40 years అనేది ఏమండి ఎక్స్పైరీ డేట్ కాదు, ఎక్స్పైరీ టైం కాదు. అది 40 ఏళ్ళకి ఇస్సాకు పెళ్లి చేసుకున్నాడు. ఇంకో మాట చెప్పన్నా, తొందరపడి 10 పెళ్లి చేసుకునే కంటే, లేదంటే తొందరపడి మనము చేసే కంటే, ఆలస్యమైన కొంచెం నిదానమైన యోచించి ఏమండి సరైనటువంటి ఒక దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని అడుగు ముందుకు వెళ్ళి దేవుడి చిత్తంలో ఉన్న బిడ్డను చేసుకుంటే ఆశీర్వాదకరమైంది. అందుకే ఇస్సాకు 40 years వచ్చినా తొందరపడలేదు, కూల్గా ఉన్నాడు. 40 ఏళ్ళు వచ్చినా కూడా ఏంటంటే పెళ్లి చేసే ఆలోచన ఉందా లేదా అని అడిగాడా? ఈరోజు ఇంట్లో పిల్లలకి 25, 27, 28, 29, 30 వస్తే ఏంపా పెళ్లి చేస్తావా లేదా, లేకపోతే ఇట్లనే ఉంటావా అని ఇంట్లో తల్లిదండ్రులకే గుర్తు చేస్తుంటారు అన్నమాట తమ పెళ్లి గురించి. అక్కడేదో తల్లిదండ్రులకి తెలియనట్టు, వాళ్ళకి బాధ్యత లేనట్టు. చేస్తావా లేదా, లేకపోతే ఇంట్లో వదిలేస్తావా మమ్మల్ని? కొందరు యవనస్తులు తమ తల్లిదండ్రులు అడిగేటువంటి ప్రశ్న చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. కానీ ఇస్సాకు ఎప్పుడు కూడా వెళ్ళి అడగలే. 40 yearsకి వివాహం చేసుకున్నాడు. రైట్, వివాహం అయింది, అద్భుతంగా జీవితం సాగుతూ ఉంది. అయితే ఒక ప్రాబ్లం, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక ఆమె విషయమై
యెహోవాను వేడుకొనెను. ఇస్సాకు భార్య గొడ్రాలు. సేమ్ తండ్రికి ఉన్న ప్రాబ్లం ఇస్సాకు వచ్చేసింది. అబ్రాహాము భార్య గొడ్రాలే. కానీ చాలా సంవత్సరాల తర్వాత మరి శారా గర్భం ధరించింది. సేమ్ మరి బిడ్డ జీవితంలో కూడా అది జరుగుతూ ఉంది. ఇస్సాకు భార్య కూడా గొడ్రాలే. అయితే భార్య గొడ్రాలైతే ఇస్సాకు ఏం చేస్తున్నాడు? ఈరోజు సమాజంలో చాలామంది వలె కంటావా విడాకులు ఏమంటావా, కంటావా వదిలేయమంటావా కదా. ఈరోజు పేపర్ చూస్తే అనేక విడాకులు గల కారణాలు ఏంటంటే మరి భార్య మరి కనలేకపోతుందని, మరి సంతానము ఇవ్వలేకపోతుందని భర్త ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడము, లేదంటే ఉన్న భార్యకు విడాకులు ఇచ్చేయడము. ఈరోజు ఎన్నో గొడవలు చూస్తున్నాం కదా. క్రైస్తవులు సైతం కూడా ఇలాగా తప్పులు చేస్తుంటే ఎంత దౌర్భాగ్యకరమైంది అది. ఓ బ్రదర్ వచ్చి ఏడ్చుకుంటా, ఒక సిస్టర్ వచ్చి ఏడ్చుకుంటా కళ్ళు నీళ్ళు పెట్టుకుంది. ఏమైంది అట్లంటే, నా భర్త నన్ను వదిలేస్తాడంట, మరి సంతానం లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అసలుకు, అండ్ ఏవి చేయకూడదు అవన్నీ చేస్తున్నాడు, నా హృదయం అంతా కూడా బద్దలు అవుతా ఉంది అని ఆమె కళ్ళు నీళ్ళు పెట్టుకొని ఏడుస్తాను. బిలీవర్, బిలీవరే, ఆయన కూడా బిలీవరే. వాళ్ళందరూ భయపట్టుకోవట్లేదా? వాళ్ళందరికీ అబ్రహాము షరక తెలీదా? ఏమండి, పిల్లలు లేకపోతే వివాహం విడిపోవడం ఏంటండి? పిల్లలు ఉన్నా లేకపోయినా బంధంలో నిలబడేటువంటి అబ్రహాము షరలు కావాలి. 90 ఏళ్ళైనా దేనికి స్తోత్రం, 90 ఏళ్ళైనా 99 ఏళ్ళైనా అబ్రహాము గారు శారాన్ని వదిలిపెట్టలేదు. అర్థమైందా? బైబిల్ పట్టుకుంటే అబ్రహాంలాగా ఉండాలి. చిల్డ్రన్ అనేది దేవుడు అనుగ్రహిస్తాడు, దాంట్లో డౌట్ లేదు. ఇన్ కేస్ ఒకవేళ ఎక్కువ తక్కువైనా కూడా దాని అర్థము మ్యారేజ్ని వివాహాన్ని పెటాకులు చేయమని కాదుగా, సమర్పణలో ఉండాలి. అందుకే వివాహం చేసేటప్పుడు కూడా తల్లిదండ్రులుగా మనకు కౌన్సిలింగ్ ఇవ్వాలి మన బిడ్డలకు కూడా, లేకపోతే వాళ్ళు లోకాన్ని ఫాలో అయ్యేటువంటి ప్రమాదం ఉంది. కానీ ఇస్సాకు చూడండి, భార్య మరి గొడ్రాలైతే ఎవరు ప్రార్థన చేస్తూ ఉన్నారు? మీకు విషయం తెలుసా? చూద్దాం ఏంటి తెలుసా? చాలామందికి పిల్లలు లేకపోతే పిల్లలేరని పిల్లల కోసము దేన్ని మొక్కి చర్చకొచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఆడోలే, మొగులు రారు. అర్థమైందా? బార్లో వస్తారు, సార్ ప్రార్థన చేయండి సార్. ఏమన్నా, నాకు పిల్లలు లేరు సార్. మీ ఆయనడి? మా ఆయన రాలేదు సార్. పిల్లలు పుట్టకపోతే ఇక్కడ ఈ వచనంలో ఎవరు ప్రార్థన చేశారు? రిబ్కా ప్రార్థన చేసిందా, ఇస్సాకు ప్రార్థన చేశాడా? మళ్ళీ ఈరోజు సమానం చూస్తే ఈరోజు భార్య ఇన్ కేసు కన్సీవ్ కాకపోతే ఎవరు ఎక్కువగా వేడుకోవాలి? ఈరోజు చాలామంది భార్యలు ప్రెషర్ తీసుకుంటారనమాట. అంటే ఏదో లోపం అంతా తన మీదనే ఉన్నట్టుగా దే ఆర్ టేకింగ్ ద ప్రెషర్. యాక్చువల్గా భర్త ప్రార్థన చేయాలి, ఆ విషయం మీద దేన్ని వేడుకోగలగాలి. ఇస్సాకు రోల్ మోడల్. అంటే భార్య నీడ్స్ విషయంలో, కుటుంబం విషయంలో ఇస్సాకు దేవుని వేడుకున్నట్లుగా కుటుంబంలో కూడా ఇలాంటి ఇస్సాకులు ఉండాలి. హల్లెలూయా. ఎందుకు కనలేదని చెప్పేసి అబ్యూజ్ చేయడం కాదు, రెస్పాన్సిబిలిటీ తీసుకొని దేవుని దగ్గరికి వెళ్ళి విచారం చేసి దేవుని దగ్గర ప్రార్థన చేసేటువంటి ఇస్సాకు లాంటి భర్త కలిగి ఉంటే ఎంత ఆశీర్వాదం అది. ఆమేన్. కాబట్టి సంతానం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇస్సాకు. అంటే అప్పుడు ఇస్సాకుకి పిల్లలు లేక 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1 year కాదు, 2 years కాదు, 20 ఏళ్ళు అయింది. అబ్రహాము శారాకి పిల్లలు లేక 25 years అయింది. ఇంకా హన్నాక చెప్పాల్సిన అవసరం లే. హన్నా కూడా ప్రార్థన చేస్తూనే ఉంది. ఎన్నేళ్ళు పిల్లలు లేకుందో తెలియదు కానీ మొత్తానికి ఆమె ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. దేవుడు తగిన సమయంలో దేవుడు వాళ్ళకి అద్భుతమైన పిల్లలు ఇచ్చాడు. ఆమేన్. మీకు విషయం తెలుసా? ఈ మాట చెప్పనివ్వండి. ఆలస్యంగా పుట్టిన వాళ్ళందరూ గొప్పగా వాడబడ్డారు బైబిల్లో. ఆలస్యంగా పుట్టిన వాళ్ళందరూ కూడా బైబిల్లో ఎవరైతే ఆలస్యంగా జన్మించారో దేవుడు వాళ్ళందరినీ కూడా చాలా గొప్పగా వాడుకున్నాడు. ఇస్సాకు గొప్పగా వాడబడ్డా? ఎస్. ఇస్సాకు కొడుకు ఇస్సాకు కూడా మరి తర్వాత ఎంతో కాలం తర్వాత మరి జన్మించాడు యాకోబు. ఇస్సాకు కొడుకు యాకోబు కూడా గొప్పగా వాడబడ్డా? ఎస్. శాంసన్ గొప్పగా వాడబడ్డాడు. జాన్ ద బ్యాప్టిస్ట్ న్యూ టెస్ట్మెంట్లో అందరూ కూడా గొప్పగా వాడబడ్డారు. అందుకే ఎవరైనా సార్ నాకు ఇంతకాలమైన పిల్లలు లేదు సార్ అట్లా అంటే నేను ఎప్పుడు చెప్తుంటా, అయితే సిద్ధంగా ఉండు, దేవుడు గొప్ప ప్రవక్తను దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు, దేవుడు గొప్ప సేవకుని ఇవ్వబోతా ఉన్నాడు, గొప్ప సేవకురాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే దేవుడు ద బెస్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యెహోవా అతన్ని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయిన. చెప్పండి, భర్తలు ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడా? ఆమేన్. 20 ఏళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్సాకు ప్రార్థన విన్నాడు. 22వ వచనం, ఆమె గర్భంలో శిష్యులు ఒకరితోనొకడు పెనుగులాడరు గనుక. అంటే గర్భంలో ఉండగానే బ్రదర్స్ కొట్లాడుతూ ఉన్నారనమాట. గర్భంలో ఉండగానే. కాబట్టి ఒక ఆయన అన్నాడు, యాకోబు ఏశావులు
ఏ చిన్న గదిలో ఉన్నా ఆ గది సరిపోదంట కొట్లాడుకునేకి. కాబట్టి ఏశావు యాకోబు ఒక పోరాటము భూమి మీద ఉన్నప్పుడు కాదు, భూమి మీద పడకముందే తల్లి గర్భంలోనే వైరం మొదలైంది. కాబట్టి శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడిరి గర్భంలో శిశువు. కాబట్టి మరి ట్విన్స్ అనేటువంటి ఒక ఫస్ట్ ప్రస్తావన బైబిల్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. ఇలాగైతే ఎలా బ్రతకాలి, ఎందుకంటే చాలా పెయిన్. వాళ్ళు ఒక బిడ్డను మోస్తూనే చాలా నొప్పి, అలాంటిది ట్విన్స్ మోస్తూ ఉంది. మంచిగా ఉన్నారా, మంచి బిడ్డలా అంటే ఇంట్లో కడుపులోనే జట్టి పట్టి పెట్టి పిల్లలాడుతూ ఉన్నారంట. ప్రసవ వేదన, పెయిన్. ఇంకో విషయం తెలుస్తున్నా, ప్రసవ వేదన కలిగి మనం కుమారుని కనాలి. డెలివరీ టైంలో పెయిన్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే స్పిరిచువల్గా మనం కూడా ఎవరైనా కనాలంటే మనకి ఏం కావాలి? చూసారా ఎంత పెయిన్గా మాట్లాడుతున్నారు ఆన్సర్. ఆత్మీయంగా మనం కూడా బిడ్డలు కనాలంటే ఆ ప్రవణ సంతానం ఇచ్చే ప్రభు యేసునామములో ఆమేన్ అంటే టక్కని ఆత్మలు వచ్చేస్తారా? ఆత్మీయంగా కనాలంటే నీకు నొప్పులు కావాలి. ఈరోజు చాలామందికి ప్రార్థనలో నొప్పులే లేవు. చాలామంది ప్రేయర్లో నొప్పే ఉండదు అసలు. కంఫర్టబుల్గా యేసయ్య బ్లెస్ మై హస్బెండ్, బ్లెస్ మై డాటర్, బ్లెస్ మై సన్, బ్లెస్ మై జాబ్, బ్లెస్ ఈచ్ ఎవ్రీ వన్, బ్లెస్ మై పాస్టర్, యూ హ్యాపీ, ఐ హ్యాపీ, ఆల్ హ్యాపీ ఇన్ జీసస్ నేమ్ ఆమేన్. ఇదండి చాలామంది యొక్క ప్రార్థన. నొప్పే లేని ప్రార్థన. నొప్పి ఉందా? అందుకే పిల్లలు పుట్టట్లే. ఆత్మీయంగా రొమ్ములు కొట్టుకొని ప్రార్థన చేయాలండి. గుండెలు బాదుకొని ఆత్మల కొరకు, మన వాళ్ళ కొరకు ఆ భారం ముందు చూసారా, ఆ ట్రెవెలింగ్, ఆ ప్రసవ వేదన అనేది ఎప్పుడైతే నీలో ఏర్పడుతుందో అప్పుడు నీకు ఆత్మీయమైన బిడ్డలు జన్మిస్తారు. ఏ తల్లైనా నొప్పి లేకుండా బిడ్డను కంటుందా? ఇంపాసిబుల్. స్పిరిచువల్గా కూడా నువ్వు బిడ్డలు కనాలి అంటే ఆ విధముగా భారమైనటువంటి ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా. ఎస్. ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగవలెను. ఆ ప్రసవం తట్టుకోలేకపోతా ఉంది. పౌలు కూడా గలతీ 4:19 తీకండి ఈ మాట అంటున్నాడు. ఏమని? నా ప్రియులారా, క్రీస్తు స్వారూప్యము మీ యందు ఏర్పడు పర్యంతము మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుచున్నది. పౌలు అంటున్నాడు, నేను కూడా ప్రసవేదన పడుతున్నా. క్రీస్తు స్వారూప్యత మీలో ఏర్పడాలి, క్రీస్తు ఒక స్వభావం మీలో ఏర్పడాలి. నేను ప్రసవేదన పడుతున్నా. ఈరోజు నేను కూడా అదే ప్రసవేదన. ఏంటి? నా ఆలోచన సంఘపు సభ్యులు పెంచుకోవడం కాదు, ఉన్న వాళ్ళందరూ కూడా క్రీస్తు స్వరూపతలోకి రావాలి. లక్షల మంది సంపాదించి ఒక్కడు కూడా క్రీస్తు స్వరూపతలో రాకపోతే ఆ పరిచయకు అర్థమే ఉండదు. వేల మంది సంఘాలను పెంచుకొని వాళ్ళు ఏ ఒక్కరిని కూడా క్రీస్తు స్వరూపతలోకి మార్చక, క్రీస్తులో పునాది వేయక ఊరికే సంఘాలు పెంచుకుంటూ పోతూ ఉంటే నేను పరలోక రాజ్యంలో నా దేవుని సింహాసనం నిలబడినాక దేవుళ్ళు ఎక్కడ అడిగితే ఉపయోగం ఉండదుగా. నా ఆశ, దేవా నాకు ఎందరైతే ఇచ్చున్నావో వాళ్ళందరూ సంఘంలోకి కాదు క్రీస్తు స్వారూప్యతలోకి మార్చబడాలి. ఈవెన్ దట్ ఈస్ మై ప్రేయర్. నా ఆశ, నా భారము, నా తలంపు ఇదే ఉన్నది. ఆమేన్. రైట్. ఈ విషయమై యెహోవాను ఎవరు అడుగుతుంది? ఈ విషయమై ఎందుకు నా కడుపులో ఇంత ఆరటం ఉంది, నా కడుపులో ఎందుకు నాకు ఇంత ఇబ్బందిగా ఉంది? దేనికి స్తోత్రం. ఈరోజు వల్ల ఆ దినాల్లో స్కానింగ్స్ ఉన్నాయా? ఈరోజు కడుపులో ఏమైనా గడ్బడ్ అంటే ఇమ్మీడియట్గా స్కానింగ్ రాయిస్తారు డాక్టర్. వెళ్ళి స్కానింగ్ రిపోర్ట్ తీసుకురా. డాక్టర్గా నా కడుపులో బిడ్డ ఎలా ఉంది, ఓకే 3 months తర్వాత రా, ఈ రిపోర్ట్ తీసుకురా అని ఈ రిపోర్ట్ వెళ్ళి స్కానింగ్ తీసుకుని వస్తే ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా, ఆ బిడ్డ మంచిగా హెల్తీగా ఉందా, ప్రాబ్లమ్స్ ఉన్నాయా, గ్రోత్ రేట్ ఎట్లా ఉంది, సో అన్ని స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆ రిపోర్ట్స్ చూడగానే చెప్పేస్తాడు డాక్టర్ కదా. దేనికి స్తోత్రం. ఆ దినాల్లో స్కానింగ్ రిపోర్ట్స్ లేవు. రిప్కా ఎక్కడికి వెళ్తా ఉంది? దేవుని కాడికి వెళ్తా ఉంది. మీ క్వశ్చన్ చెప్పనా? ఎన్ని రిపోర్ట్స్ ఉన్నా మన పరమ వైద్యుడు ఆయనే. బెటర్ గో టు గాడ్. దేవుని వద్దకు వెళ్ళి అడిగితే ఎంత ఆశీర్వాదం అది. యెహోవాను ప్రార్థించుటకు వెళ్ళెను అని రాయబడి ఉందా? ఇప్పుడు వెళ్ళి అక్కడ అడిగి రావయా అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళి క్యాజువల్గా ఒక ఫ్రెండ్ అడిగినట్టుగా
రిబ్కా దేవుని వద్దకు వెళ్తా ఉంది. ఈ క్వశ్చన్ తెలుసా? ప్రార్థన అంటే అడగడమే. కొంతమంది అడుగుతారు, పాస్టర్ గారు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏది? అడగడమే ప్రార్థన. రిబ్కా అడగ వెళ్ళెను అని రాయబడి ఉంది. అంటే క్యాజువల్గా ఒక ఫ్రెండ్తో ఎలాగైతే మాట్లాడతామో రిబ్కా దేవునితో అలాగ ఫ్రెండ్లీగా దేవునితో మాట్లాడుతుంది. అలాంటి ప్రేయర్ మనం డెవలప్ చేసుకోగలగాలి. ఆమేన్, ప్రైజ్ లార్డ్. అప్పుడు దేవుడు జవాబు ఇచ్చాడు. ఏమని? 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. దేవుడు రివీల్ చేస్తున్నాడు. ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్ బైబిల్లో బయటకు వచ్చింది. హల్లెలూయ. స్కానింగ్ రిపోర్ట్ ఇప్పుడు కాదు, అప్పుడే వచ్చింది. దేవుడు స్కాన్ చేశాడు రిబ్కాని. మనకు స్కాన్ చేయగానే, అమ్మ నీకు గుడ్ న్యూస్ అమ్మా, నీ కడుపులో ఒక్కడు కాదు 2 ఉన్నారు. 2 జనపదములు నీ నుండి బయటికి వస్తున్నాయి. నీ కడుపు నుండి ప్రత్యేకంగా 2 జనాంగములు బయటకు వస్తున్నాయి. 2 జనాంగములకు మూల పురుషుడు నీ కడుపులో ఉన్నారు. వావ్. సో ఫస్ట్ స్కానింగ్ చేసింది మన బైబిల్లో ఎవరంటే దేవుడే. ఫస్ట్ మరి ట్విన్స్ని జన్మనిచ్చింది రిబ్కా. ఆ రిబ్కాని ట్రీట్ చేసిన ఫస్ట్ డాక్టర్ ఎవరు? దేవుడే. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కాబట్టి దేవుడు చెప్పినట్టుగానే 2 కుమారులు కూడా రిబ్కాకి దేవుడు అనుగ్రహించున్నాడు. 2 కూడా జన్మించారు, చక్కని బిడ్డలే. ఆ స్టోరీ ముందుకు వెళ్తే అక్కడ ఇంకా నేను షార్ట్ చేస్తున్నాను. మరి ఫస్ట్ ఎవరు పుట్టారు? ఏశావు పుట్టాడు. ఆ తర్వాత రెండోవాడు ఎవరు? యాకోబు. అయితే 2 కూడా ట్విన్సే. ఏమంటే కాకపోతే ముందు ఏశావు పుట్టాడు, ఆ తర్వాత యాకోబు పుట్టాడు. కానీ 2 కూడా ఒకే రోజు జన్మించిన వాళ్ళే. 2కి పెద్ద గ్యాప్ ఏం లేదు. దే ఆర్ బోర్న్ ఆన్ ద సేమ్ డే. పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత 29 నుంచి 34 వచనం చదివితే ఇట్ టాక్స్ అబౌట్ ద బర్త్ రైట్, అనగా జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకొట్టు గురించి రాయబడి ఉంది. పెరిగి పెద్దవాళ్ళు అయ్యాడు. ఓ రోజు అన్న వచ్చాడు, ఆకలి అవుతా ఉంది. యాకోబు కాడికి వచ్చాడు. యాకోబు కాడికి వచ్చి యాకోబుని అడుగుతున్నాడు, నాకు కావాలి, నేను ఆకలితో చచ్చిపోతున్నా, నాకేమైనా కావాలి అంటే అప్పుడు యాకోబు తెలుగు ఒక మాట అంటాడు. ఏమని? నీ జ్యేష్ఠత్వపు హక్కుని నాకు ఇస్తావా అని అడిగాడు. జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తావా అంటే ఏశావు మాట్లాడకుండా చచ్చిపోతుంటే నాకు ఈ హక్కు తీసుకుని నేనేం చేసుకోను, కాబట్టి ఈ బ్లెస్సింగ్ నువ్వే తీసుకో, నాకు వెంటనే నాకేమైనా చేసి పెట్టు అంటే ఆ యాకోబు ఆ ఫుడ్ని ఏశావుకి ఇస్తే ఏశావు తినేస్తాడు. పెద్దవాడు దాసుడు అవుతాడు అని ముందే చెప్పాడు. అంటే బ్లెస్సింగ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆ సంగతి యాకోబు తెలియక ఏశావుతో బేరమాడుతున్నాడు, నాకు ఇస్తావా లేదా అని. ఆల్రెడీ దేవుడు చెప్పాడు కదా. చాలామంది బిలీవర్స్ అలాగే ఉంటారు. దేవుడు ఇదివరకే వాళ్ళకి ప్రామిస్ చేసినా వాళ్ళకి దొరన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఆల్రెడీ బీయింగ్ గివెన్ టు యూ. దానికోసము నువ్వు అన్నను బతకడం అవసరం లేదు, దానికోసం నువ్వు దిగజార్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఇదివరకే నేను బ్లెస్ చేసి ఉన్నాడు. యాకోబుకి ఆ సంగతి అర్థం కావట్లేదు. ఆయన అడిగి తెచ్చుకోవడం ఏంటి? పైగా 2 గేమ్లు అనమాట. నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా. 2 గేమ్లు. అసలు ఇచ్చాక ఆయన ఎవడు, తీసుకున్నాక ఈయన ఎవడు? యాకోబుల విషయంలో పెద్ద ఫనీ థింగ్ తెలుసా? ఆయనకి హక్కుగా ఇవ్వబడింది, దాని కొరకు ఊరికినే ఫుడ్ అమ్ముకున్నాడు. ఇట్ ఆల్రెడీ బిలాంగ్స్ టు జాకోబ్. అది ఆల్రెడీగా యాకోబుదే. ఆ ఫస్ట్ బర్త్ రైట్ బ్లెస్సింగ్ యాకోబుదే. అది దేవుడు ఆల్రెడీ అనుగ్రహించాడు. ఆయనకు అనుగ్రహించిన దానికి ఆ సంగతి తెలియక వ్యవహారం నడిపిస్తాడు అనమాట. ఇది ఇస్తా, నాకు అది ఇచ్చేసి అని. ఏశావు ఏంటి? ఆయనది కాదు, ఆయనది కాని కాకపోయినా ఆయనది అన్నట్టుగా ఇచ్చేస్తున్నాడు. ఇచ్చాక ఆయన ఎవరు, తీసుకున్నాక ఈయన ఎవరు? అర్థమవుతుందా? వాళ్ళకి ఆ స్థానం ఏంటో అర్థం కావట్లేదు. బట్ ఫైనల్గా ఈ మాట ముగిచ్చేస్తున్నా. పొట్టకూటి కొరకు ఏశావు జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్నాడు. పొట్టకూటి కొరకు ఏ బ్లెస్సింగ్ అయితే దేవుడు ఇచ్చి ఉన్నాడో ఆ హక్కుని కోల్పోయాడు. ఈ మాట చెప్పి ముగిచ్చేస్తున్నాను. జీవితంలో జ్యేష్ఠత్వపు హక్కు లాంటి ఆశీర్వాదాలు దేవుడు మనకు కొని ఇచ్చున్నాడు. ఈరోజు చాలామంది బిలీవర్స్ అల్పమైన వాటి కొరకు, తుచ్చమైన వాటి కొరకు దేవుడు తమ జీవితంలో ఇచ్చినటువంటి విలువైన వాటిని అమ్ముకుంటున్నారు. ఈవినింగ్ కొద్దిపాటు సీరియల్ వస్తే చాలు అంటే 1 గంట సీరియల్కి నీ బైబిల్ తాకట్టు పెట్టేసావుగా, 1 అర్ధగంట ప్రోగ్రామ్కి నీ ప్రార్థన పోస్ట్ పోన్ చేసావుగా. చెప్పండి, ఏమైనా అమ్ముకోవడం కదా? ఆ రోజు నువ్వు చర్చికి వెళ్ళి కూర్చొని దేని వాక్యం వినాలి, పలికిమాల దాని కొరకు నువ్వు చర్చిని ఎగ్గొట్టేసావు అంటే నువ్వు ఏశావులాగా అమ్ముకుంటున్నావుగా. ఏమిట్లరా, ఆత్మీయమైనవి భౌతికమైన పక్కన పెడితే నువ్వు ఆత్మీయమైన వాటికే నువ్వు ప్రాధాన్యతను ఇవ్వగలగాలి. కానీ నువ్వు ఇవ్వలేకోకుండా నువ్వు అల్పమైన వాటిని చూస్ చేసుకుంటున్నావు అంటే ఏశావు వలె
శరీర సంబంధమైన వాటి కొరకు ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు అమ్ముకుంటున్నావు. నేను ఎప్పటికైనా ఆ పని చేయబాకండి. మా లైఫ్లో చాలా చాయిస్ వస్తుంటాయి, ఇలాంటి చాయిస్ వస్తుంటాయి. కానీ ఆ సంగతి ఇది నా సంగతి మనకు అర్థం కాదు. ఎవ్రీ టైం నువ్వు బైబిల్ పక్కన పెడుతున్నా దేనికోసమో, ఆ టైం నువ్వు బైబిల్ చదవాలి, కానీ చేతిలో న్యూస్ పేపర్ పట్టుకున్నావంటే న్యూస్ పేపర్ కొరకు నువ్వు బైబిల్ తాకట్టు పెట్టేసినావు. ఆ టైంలో మందిరంలో ఉండాలి, ఎక్కడో ఉన్నావంటే మందిరం తాకట్టు పెట్టేసినావు. ఆ టైంలో నువ్వు ఇంట్లో ఉండాలి, కానీ ఎక్కడో ఫ్రెండ్స్తో తిరుగుతూ జల్సాలు చేస్తున్నావు అంటే ఇంటిని తాకట్టు పెట్టేస్తావు. యూ హ్యావ్ చోజన్ ద ఎర్త్లీ థింగ్స్ అబౌవ్ ద స్పిరిచువల్ థింగ్స్. ఇలాంటి ఏషావులాగా మనం జీవించకూడదు అని బిడ్డరా. మన స్పిరిచువల్ విషయాలకు వస్తే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకూడదు. ఎంత మూల్యమైనా సరే ఐ విల్ నాట్ కాంప్రమైజ్. ఆ రోజు ఏషావు, నేను చస్తాను రా, కానీ ఈ జ్యేష్ఠత హక్కుని నేను ఎందుకు నీకు అమ్ముకుంటాను, ఇది నా భాగ్యం ఇది అని నిలబడి ఉంటే కథ మరలా ఉండదేమో. బహుశా ఒక పొట్ట కూటి కొరకు అల్పమైంది, అప్పుడు తింటే ఒక గంటకు 2 గంటలకు అరిగిపోతుంది. తుచ్చమైన వాటి కొరకు తమ జీవితాల్ని ఎవరిని అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతవరకు నేర్పించినటువంటి యేసును సైతము అమ్ముకునే యూదలు చాలామంది ఉన్నారు. అంతకాలం తిరిగాడు కదా యూదా యేసుతో, లాస్ట్కి 30 వెండి నాణాలకు అమ్మేశాడండి. ఇట్ వాజ్ అ ప్రైస్ ఆఫ్ ఎ స్లేవ్. ఒక బానిస వెళ్ళది యేసు ప్రభునే తాకట్టు పెట్టేసినాడు. ఈరోజు చాలాసార్లు మన లైఫ్లో ఎన్నో వాటిని వేటి కొరకో ఎన్నో విలువైన వాటిని తాకట్టు పెడుతున్నామా? అయితే మనము గ్రహించి మనం మేలుకొని ఆ తప్పు చేయకుండా మనం జాగ్రత్త పడగలగాలి. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు దీవించడం.